definition of a maximal ideal. Suppose now I'm taking geometrical, I'm giving, this is my ring R. Suppose I'm taking any ideal, M is the any ideal. Now I want to say M is said to be a maximal ideal of a ring R. M is said to be a maximal ideal of a ring. There exists an ideal, ఇంకొక ideal తీసుకుంటున్నాను. There exists an ideal U such that ఎట్లా ఉంటుందంటే M కు R కు మధ్యలో U వచ్చేసింది. M is equal to either M subset of U or U is contained in R. Either ఇలా ఉంది. So an ideal M is said to be a maximal ideal of R. There exists an ideal U in R such that M is contained in U is contained in R. Then అప్పుడు ఏం కావాలి అంటే ఐదర్ M U కన్నా ఈక్వల్ కావాలి ఆర్ U అన్న R కి ఈక్వల్ కావాలి. సో అప్పుడే ఈ M ను ఏమంటామంటే మాక్సిమల్ ఐడియల్ అంటాము. బై డెఫినేషన్ M R కి ఈక్వల్ కాకూడదు. నువ్వు తీసుకున్నటువంటి M అనేది R కి ఈక్వల్ కాకూడదు. సో ఐ విల్ గివ్ డీటెయిల్ డెఫినేషన్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్, రైట్? సో అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ నో ఐడియల్ బిట్వీన్ R అండ్ M. అంటే రెండు ఐడియల్స్ మధ్యన ఇంకొక ఐడియల్ లేకపోతే ఆ స్మాలర్ ఐడియల్ ఏమంటామంటే మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ R అంటాము. సో దట్ మై డెఫినేషన్ ఈజ్ లెట్ R be ఎనీ రింగ్, R be a ring. సో R be a ring, ఇది కామ్యుటేటివ్ రింగ్. R be a commutative ring. R be a commutative ring, right? Now M is said to be the ideal M. ఇది ఏం కావద్దంటే R కి ఈక్వల్ కాకూడదు. దాని ఐడియల్ M నాట్ ఈక్వల్ టు R, R కి ఈక్వల్ కాకూడదు. ఈ సెట్ టు బి మాక్సిమల్ ఐడియల్, మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R if there exists an ideal, if there exists an ideal ఏంటిది U of R, there exists an ideal U of R such that ఏంటిది ఎలా ఉండాలి? అది M is contained in U is contained in R, then either M is equal to U అన్న కావాలి or U is equal to R కి ఈక్వల్ కావాలి. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే an ideal M is said to be a maximal ideal of a ring R. An ideal M is said to be a maximal ideal of a ring R if there exists an ideal U of R. ఇంకొక ఐడియల్ ఉంది R కు, అది M is contained in U is contained in R. అప్పుడు either M is equal to U అని కావాలి, U అనేది R కి ఈక్వల్ కావాలి. బట్ M is not equal to, అంటే మాక్సిమల్ ఐడియల్ అనేది ఇట్ సెల్ఫ్ కావడానికి ఛాన్స్ లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. M ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్, R కాకుండా ఉండాలి. లేదా ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే దెర్ ఈజ్ నో ఐడియల్ బిట్వీన్, ఇంకో రకంగా చెప్పొచ్చు దెర్ ఈజ్ నో ఐడియల్ బిట్వీన్ రింగ్ అండ్ M, దెన్ M ఈస్ కాల్డ్ యాజ్ ఎ మాక్సిమల్ ఐడియల్. M కు R కు మధ్యలో చూడండి, ఈ M కు R కు మధ్యలో ఇంకో ఐడియల్ లేకపోతే దెర్ ఈజ్ నో ఐడియల్ బిట్వీన్ రింగ్ అండ్ M, దట్ M ఈస్ కాల్డ్ యాజ్ ఎ మాక్సిమల్ ఐడియల్. ఓకే, రైట్? సో నౌ యూ సీ ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఎట్లా చేయాలని చూద్దాం, రైట్? సో ప్రైమ్ ఐడియల్స్ కేసులో ఎలా ఉంటుంది ఏమిటో చూద్దాం. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ ఐడియల్ Z8 తీసు. నెంబర్ ఆఫ్ maximal ideals of a ring Z8 ఇది తీసుకుందాం. నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉన్నాయి దీనికి, అవి ఏంటో తెలుసుకోవాలి. మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మాక్సిమల్ ఐడియల్ కావాలి అంటే ఫస్ట్ ఏం కావాలి? ఐడియల్ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ ఐడియల్స్. Z8 కు ఉన్నటువంటి ఐడియల్స్ ఏంటివి? వాట్ ఈస్ ద ఐడియల్స్ ఆఫ్ Z8? ఐడియల్స్ ఆఫ్ Z8 ఆర్, చెప్పండి. ఐడియల్స్ ఆఫ్ Z8 అంటే ఏంటి? 8 డివైజర్స్ ఏంటో చెప్పండి. వాట్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ 8? Divisors of 8 are 1, 2, 4, 8. 8 divisors are 1, 2, 4, 8. Therefore, the ideals of Z8 are generated by 1, generated by 2, ideal generated by 4, ideal generated by 8, and ideal generated by 8.
సో టోటల్ ఐడియల్స్ ఆఫ్ Z8 టవ్ 8 అంటాము. టవ్ 8 ఈజ్ ఈక్వల్ టు టవ్ ఆఫ్ 2 క్యూబ్. టవ్ ఆఫ్ 2 క్యూబ్ అంటే ఏమైతుంది 3 + 1 4 ఐడియల్స్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ Z8 క్వశ్చన్ మనకు నెంబర్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ Z8 అని అడిగినట్లయితే మనం ఏం రాస్తామంటే టవ్ ఆఫ్ 8. టవ్ ఆఫ్ 8 ని టవ్ ఆఫ్ 2 క్యూబ్ అని రాస్తాము. 3 + 1 4 డివైజర్స్ అంటే 4 ఉంటాయి. అవి ఏంటి అంటే 1 ఇవ్వండి. ఇప్పుడు నాకు కావాల్సింది మాక్సిమల్ ఐడియల్స్ కావాలి, రైట్? సో నౌ యూ సే జనరేటెడ్ బై 1 అంటే అర్థం ఏంటిదండి? ఐడియా ఉంది వరకన్నా? generated by 1, the subgroup generated by the ideal generated by 1 in the sense 1 times of Z8, 1 into Z8. Okay, so ante multiples of 1 rastam anamata Z8, where Z8 is equal to 0 1 2 up to ekkada varaku untadandi 7 varaku. So 1 times of Z8 man generated by n తీసుకున్నట్లయితే where here we know that generated by n is equal to n times of generated by n is equal to n times of Zn, n times of ఇది Z8 తీసుకుంటున్నాము. generated by n is equal to n times of Z8 ఈ కాన్సెప్ట్ వాడుకుంటాను, రైట్? సో నౌ you see 1 times of Z8 అంటే అర్థం ఏంటిది? Z8 can be multiplied with 1. These elements can be multiplied with 1. We are getting ఏమొస్తుందండి? సేమ్ 1 into 0 0 0 1 2 3 4 5 6 7. It's nothing but Z8. అట్లా ఇంకేముంటుందండి? జనరేటెడ్ బై 2, ఐడియల్ జనరేటెడ్ బై 2. ఒకసారి ప్రీవియస్ కాన్సెప్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. 2 times of Z8 we can write like this. This is equal to Z8 ని 2 తో మల్టిప్లై చేయండి. ఈ ఎలిమెంట్స్ ని 2 తో మల్టిప్లై చేస్తే 0 2 4 6 ఇంతేనా? రైట్. నెక్స్ట్ ఐడియల్ జనరేటెడ్ బై 4 అంటే 4 times of Z8. Z8 can be multiplied with 4. 4 తో మల్టిప్లై చేస్తే 4 మల్టిపుల్స్ 0 4 into 0 0 4 into 1 4 4 2 జా 8 అంటే మళ్ళీ 0 అవుతుంది. 0,4, రైట్? నెక్స్ట్ జనరేటెడ్ బై 8 అండి. ఇదేంది? 8 times of Z8. 8 into 0 అంటే 0, 8 into 1 మళ్ళీ మాడులో 8 కాబట్టి 0నే. ఇట్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ టర్మ్ సెట్ 0. Nothing but single term set 0. Now ఇప్పుడు చూడండి, now I can written this is in geometrical form. My ring is, these are the I1 I2 I3. Suppose this is my I1 ideal, it is I2, this is I3, this is I4. Total 4 ideals are there. Out of these 4 ideals, how many maximal ideals we are finding? ఈ 4 ideals లో ఉన్న వాటిలో ఎన్ని maximal ideals ఉన్నాయి? Now you see my definition. My definition ఏం చెప్తున్నాము? an ideal m which is not equal to r. m అనేది r కి ఈక్వల్ కాకూడదు. అది ఫస్ట్ కండిషన్. ఈ సెట్ బై maximal ideal if there is an ideal u of r such that, ఈ కండిషన్ అంటే u కు r కు m కు మధ్యలో ఇంకో ఐడియల్ ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా వినాలండి. నౌ యు సీ ఇందులో ఏది maximal ideal కాదండి? ఒక విషయం చెప్పండి. ఇక్కడ maximal ideal కాదు, ఏదో చెప్తారా? అది I1 is not a maximal ideal. Z8 is not maximal ideal. Why? By definition. because it is By definition. So the maximal is not a maximal ideal. Because I1 itself is equal to Z8. I1 itself is equal to Z8 by definition. By definition, it is not a maximal ideal. ఇక ఉన్నవి చెక్ చేసుకోవాలి, రైట్? Now you see, now I'm writing, this is a first my ideal is, this is one ideal I4. దీనికంటే కొంత పెద్ద ఐడియల్ ఏముందండి? I3. నెక్స్ట్ I3, నెక్స్ట్ 0 2 4 6 అంటే దిస్ ఇస్ I2. ఓకే, దెన్ దిస్ ఇస్ మై I1. I1 is nothing but Z8 కదండి. ఇది I1 is nothing but I1 is equal to Z8. ఇది టోటల్ ఐడియల్, రైట్? నౌ యూ చెక్. ఇప్పుడు చూడండి, మై గోల్ ఈస్ I4 అనేది మాక్సిమల్ ఐడియల్ అవుతుందా? ఎవరైనా చెప్పగలరా?
I4 మాక్సిమల్ ఐడియల్ కావాలంటే I4 కును Z8 కు మధ్యలో ఏమైనా ఐడియల్స్ ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు. చూడండి ఉండాలి సార్. మా డెఫినేషన్ లో ఏమున్నది? మై డెఫినేషన్ లో ఏం చెప్పొచ్చు? దెర్ ఈజ్ నో ఐడియల్ బిట్వీన్ మాక్సిమల్ ఐడియల్ ఇన్ ద సెన్స్ M అనేది మాక్సిమల్ ఐడియల్ కావాలి అంటే నీకు ఇంకో డెఫినేషన్ చెప్తాను. ఇంకో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఈ నోట్ కిందనే డెఫినేషన్ రాస్తాను. ఏమని రాసుకోవచ్చు? ఒక డెఫినేషన్ ఏం రాయొచ్చు అంటే దెర్ ఈజ్ నో ఐడియల్ బిట్వీన్ M అండ్ R an ideal M of R is said to be maximal ideal if ఏమని చెప్పొచ్చు? there is no ideal between ఎవరెవరి మధ్యలో? between M and R. M and R కు మధ్యలో ఐడియల్ ఉండొద్దండి. M and R కు మధ్యలో రింగ్ కును నువ్వు అనుకున్నటువంటి ఐడియల్ కు మధ్యలో ఏ ఐడియల్ లేకపోతే అప్పుడు ఇది మాక్సిమల్ ఐడియల్. ఇప్పుడు చూడండి I4 కును Z8 కు మధ్యలో ఐడియల్స్ ఉన్నాయా? చూసి చెప్పొచ్చు, మీరు చూసి చెప్పొచ్చండి. సో Two ఇక్కడ I3, ఒక మాట sir. చెప్పాలంటే Z8 ఓన్లీ I2 అవుతుంది సార్. equal to I1 is not maximal ideal because by definition, రైట్, ఇది అయిపోయింది. ఇది అనేది మాక్సిమల్ ఐడియల్ కాదు, ఇట్ సెల్ఫ్ ఎప్పుడు కూడా మాక్సిమల్ ఐడియల్ కాదు. రైట్, నెక్స్ట్ పాయింట్ కి తీసుకుందాం. నెక్స్ట్ మై గోల్ ఈజ్ I4 అవుతుందా? చూడండి, కావాలంటే చూడండి. I4 ఎందులో ఉంటది? I4 is contained in, చెప్పండి, I4 is contained in I3. I3 is contained in Z8. I2. ఇది రాస్తాను, నాకు కావాల్సిన ఈ లింక్ పెట్టాను. I4 is contained in I3. I3 is contained in Z8. కరెక్ట్? ఇది కరెక్ట్ ఆర్ నాట్? ప్లీజ్ చెక్. I4 single term set 0, I3 అంటే 0, 4, 2, yes, is contained in this one. సో ఇది Z8 అంటే ఏంటి? రింగ్. ఇది M అనుకుందాం. Z8 అంటే ఏంటి? రింగ్. ఇప్పుడు అకార్డింగ్ టు అవర్ డెఫినేషన్ ఏం కావాలండి? దెన్ ఐదర్ ఏమేం కావాలి? ఐదర్ I4 is equal to I3 అన్న కావాలి, ఆర్ ఇంకా I3 Z8 అన్న కావాలి. I3 is equal to Z8 అన్న కావాలి. మరి I4 I3 సేమా? ప్లీజ్ రెస్పాండ్ కావాలి. I4 I3 సేమా? సార్ నో సార్. ఇది సింగిల్ టర్మ్ సెట్ చేయడం. I4 is సింగిల్ టర్మ్, I4 is సింగిల్ టర్మ్ సెట్ చేయడం. I3 is 0,4. ఇవి రెండు సేమ్ కాదు. ఐదర్ I4 ఈ రెండు సేమ్ కాదు. I4 is not equal to I3. I3 is not equal to Z8. సో అంటే ఏముంది? ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? I4 కు Z8 కు మధ్యలో ఐడియల్ ఉందా లేదా? I4 is not equal to I3. I3 is not equal to Z8. That means ఏమని చెప్పొచ్చండి? in I4 and Z8 contains an ideal. There exists an ideal between, అంటే ఇదా అనొచ్చు, there exists an ideal I3 between I4 and Z8. There exists an ideal between అనొచ్చా? చూడండి, ఇట్లా కాబట్టి చెప్తాను, ఇలా చెప్తాను. There exists an ideal between ఎవరి మధ్యలో? I4 and Z8. ఆడెవడు అంటే I3. మనకు ఉండకుండా ఉండాలి కాబట్టి ఇది కాలేదు. therefore I4 is not maximal ideal. రైట్, I4 కాలేదు. నెక్స్ట్ ఏం చేద్దాము? I3 చూద్దాం. I3 అవుతుందా? I3 మీకు ఫిగర్ లో కనబడుతుంది. I3కి Z8 కి మధ్యలో ఎవడున్నాడండి? I2 ఉన్నాడు కాబట్టి కాడు. ఎందుకు కాడు? మ్యాథమెటికల్ ప్రూఫ్ చేద్దాం. చూడండి, సిన్స్ I2 na I3 contained in, yes, I3 is contained in I2, which is contained in Z8. I3 is contained in I2 is contained in, yes, Z8. ఇప్పుడు చెప్పండి, ఇది ఏం పాసిబుల్ అవుతుంది ఇక్కడ? Is there any condition either I3 is equal to I2 is equal to Z8 పాసిబుల్ అవుతుందా? No, but
but I3 is not equal to I2 and I2 is also not equal to Z8. So ఏది కాదు, I3 is not a maximal ideal. I3 కాలేదు. మరి ఏమవుతుందండి మరి? నెక్స్ట్ నెక్స్ట్ ఏం చూస్తాను? I4 కాలేదు, I3 కాలేదు. నెక్స్ట్ I2 కు చూడండి. I2 కును Z8 కి మధ్యలో ఇంకా వేరే ఐడియల్స్ ఉన్నాయా? No, sir. Is there No, any sir. is there any ideal between these two ideals? No. I2 కును Z8 కి మధ్యలో ఒక I2 ఐడియలే ఉంది. ఇంకో ఐడియల్ ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి there is no ideal between, ఒక సెంటెన్స్ ఏం రాసుకోవచ్చు అంటే there is no ideal between I2 and Z8. Z8 అంటేనే రింగు, I2 అంటేనేమో M కును Z8 కి మధ్యలో ఇంకా ఏం ఐడియల్స్ లేవు కాబట్టి there is no ideal between I2 and Z8. then I2 is an ఏమనొచ్చు, and maximal ideal. I2 is an maximal ideal. Is clear? I2 కును Z8 కి మధ్యలో ఇంకా వేరే ఐడియల్స్ లేవు కాబట్టి I2 ఏమంటామంటే మాక్సిమల్ ఐడియల్ అంటామండి. ఈ రకంగా మనం మాక్సిమల్ ఐడియల్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక్కడ, మీరు చూడండి. I4 is సింగిల్ టర్మ్ సెట్ 0. I4 అంటే ఇది సింగిల్ టర్మ్ సెట్ 0. I3 is nothing but 0,4. ఇది సూపర్ సెట్ 0,4. I2 ఏమొచ్చింది? 0, 2, 0, 2, 4, 6. ఎస్, దీనికి ఇది సూపర్ సెట్. I1 is nothing but Z8. చూడండి, సింగిల్ టర్మ్ సెట్ 0 is contained in Z 0,4. 0,4 is contained in 0, 2, 4, 6. therefore మనం ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు I4 కును I1 కు కంపేర్ చేస్తే బిట్వీన్ ఇంకా 2 ఐడియల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. I3 కిన్ను I3 Z8 కంపేర్ చేస్తే I2 ఐడియల్ ఉంది, ఇది కూడా కాదు. నౌ యూ కంపేర్ I2 and I1, I2 and Z8. there is no ideal between I2 and Z8. so I2 is a ideal. so this ideal is called as a maximal ideal. ఈ ఐడియల్ నే మాక్సిమల్ ఐడియల్ అంటాం. సార్ మరి ఎగ్జామినేషన్ లో ఇదంతా చేయాలా, ఇంత చెక్ చేసుకోవాలా? ఇది క్వశ్చన్ మార్క్. ఎగ్జామినేషన్ లో ఇదంతా చెక్ చేయాలా సార్? షార్ట్ కట్ ఏంది? ఇది మెథడ్ అండి, మీకు తెలవాలన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరిగింది. సో మెథడ్ ఏంటి అనేది ఇది. సో ఇలా కాకుండా షార్ట్ కట్ మెథడ్ ఏంటి? షార్ట్ కట్ మెథడ్ డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్. ఎవరైనా చెప్తారా అండి? నెంబర్ ఆఫ్ Prime divisors, sir. maximal ideals of Prime divisor. Zn is equal to ఎవరైనా number of Prime Prime divisors. very good number of prime divisors. of n. ఇదంతా మీకు కాన్సెప్ట్ కోసం చెప్పాను. ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ n అంటే ఇంటీజర్ మోడ్లో n ఇచ్చినప్పుడు దానికి ఎన్ని ప్రైమ్ డివైజర్స్ ఉన్నాయో చూసుకొని సరిపోతుంది. అదే ఎగ్జాంపుల్ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z8 అని అడిగింది అనుకోండి. ఫస్ట్ మనము డివైజర్స్ ఆఫ్ 8 రాసుకుంటాం. ఆర్ ఏంటి అవి 1, 2, 4, 8. ఇందులో ప్రైమ్ డివైజర్స్ ఏంటిది? ప్రైమ్ డివైజర్స్ 2 is the prime divisor. Only 2 is the prime divisor. Therefore, number of prime divisors ఎన్ని ఉన్నాయండి? Only number of prime divisors only 1. Number of prime divisors is 1 only. Therefore, number of maximal ideals 1. Number of maximal ideals is equal to 1. ఒకవేళ మీరు ఏం ప్రాసెస్ చేయలేదు, ఆ ఐడియల్ ఏంది అని చెప్పండి. దట్ ఐడియల్ ద మాక్సిమల్ ఐడియల్ ఇది అని అడిగింది అనుకోండి. ద మాక్సిమల్ ఐడియల్ అని 10 రాయొచ్చు మీరు. ద మాక్సిమల్ ఐడియల్ ఈజ్ నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉన్నాయి? 1 అని తెలిసింది. ఆ మాక్సిమల్ ఐడియల్ ఏంటి అంటే మీరు ఏం రాయొచ్చు? దట్ మాక్సిమల్ ఐడియల్ ఈజ్ వాట్ ఇస్ ద ప్రైమ్ నెంబర్? 2. ద ఐడియల్ జనరేటెడ్ బై 2. ఒకవేళ మీకు ఇన్ కేసులో ఇది ఇంతవరకు ఓకే. మరి ఐడియల్ ఏంటిది? వాట్ ఇస్ ద మాక్సిమల్ ఐడియల్ అని అడిగింది అనుకోండి. ప్రైమ్ నెంబర్ తోటి జనరేట్ అయ్యే ఐడియలే మాక్సిమల్ ఐడియల్ అవుతుంది. దట్ మాక్సిమల్ ఐడియల్ ఈజ్ జనరేటెడ్ బై 2. ఇది ఎలా ఉంటుంది? దీన్ని ఎట్లా రాసుకోవచ్చండి? 2 into 2 times of Z8 కాబట్టి 2 times of Z8. 2 times of Z8. So we can multiply Z8 multiply with 2. We are getting 0,
2 ఏమొస్తుందండి 0 2 4 6. దిస్ ఇస్ ద మైండ్స్ లైక్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఇట్స్ క్లియర్. నౌ ఇంకో క్వశ్చన్ ఇస్తున్నానండి, ఇది సెట్ లో అడిగిన క్వశ్చన్. సెట్ లో అడిగిన క్వశ్చన్, నెంబర్ ఆఫ్ maximal ideals of a ring Z10. చెప్పండి ఏంటి ఆ ఐడియల్స్ కూడా ఏంటి? నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ Z10. 2 5. 2 5. సో డివైజర్స్ ఆఫ్ 10, 10 కు డివైజర్స్ ఆఫ్ చూడండి, డివైజర్స్ ఆఫ్ 10 ఆర్ డివైజర్స్ ఆఫ్ 1 ఉంది, 2 ఉంటది, 5 ఉంటుంది, 10 ఉంటుంది. సో దీస్ 2 ఆర్ ది ప్రైమ్ డివైజర్స్. ప్రైమ్ డివైజర్స్ ఎన్ని ప్రైమ్ డివైజర్స్ ఉన్నాయండి? 2 ఉన్నాయి. 2 ప్రైమ్ డివైజర్స్. 2 ప్రైమ్ డివైజర్స్. therefore మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z10 is equal to ఎన్ని 2. అవి ఏంటివి? విచ్ ఆర్, ఆ ఐడియల్స్ ఏంటో తెలుసుకోవాలి. విచ్ ఆర్ ఏంటంటే అవి 2 ప్రైమ్ నెంబర్ జనరేటెడ్ బై 2, ఇంకో ప్రైమ్ నెంబర్ ఏంటిది జనరేటెడ్ బై 5. దీస్ ఆర్ ది 2 మాక్సిమల్ ఐడియల్స్. సో మాక్సిమల్ ఐడియల్స్ అనగానే ప్రైమ్ నెంబర్ తోటి ఐడియల్ జనరేట్ అయితే దాన్ని మాక్సిమల్ ఐడియల్స్ అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఐఎమ్ గివింగ్. నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ the maximal ideals of a ring Z ఇట్లా ఇచ్చాడు. the maximal ideals of a ring Z12. ఆప్షన్స్ కూడా ఇస్తున్నానండి. Z12 కు ఉన్నటువంటి మాక్సిమల్ ఐడియల్స్ ఏంటివి? ఆప్షన్ లేకుంటే చెప్తారా, ఆప్షన్ ఉండాలా? 3 3. 2 and మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ దిస్ is generated by 2, generated by 3, generated by 4. B option, generated by 2, generated by 3, generated by 2, 4, 6. నెక్స్ట్ వచ్చేసి generated by 2 and 12 ఇచ్చాడు. ఈ ఆప్షన్ కరెక్ట్ చెప్పండి. మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఆప్షన్ బికాస్ ఆఫ్ 12 కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ లో 1 2 3 ఇంకేముంటదండి 4 కూడా ఉంటాయి కదా, 4 6 12 ఇట్ సెల్ఫ్. దీంట్లో ప్రైమ్ నెంబర్స్ 2 3 ఆర్ ది ప్రైమ్ నెంబర్స్. therefore ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 3. ఓకే సార్, ఇంటీజర్స్ మోడల్లో ఎన్ని ఇచ్చారు? బాగానే ఉంది. మరి ఇంటీజర్స్ హౌ మెనీ ఐడియల్స్ ఆర్ దేర్ ఫర్ ఇంటీజర్స్ జెడ్ కున్నటువంటి ఐడియల్స్ ఎన్ని? ఇన్ఫినైట్ ఐడియల్స్. మరి మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉంటాయి? హౌ మెనీ maximal ideals of a ring Z integers. How many maximal ideals of a ring Z? And options కూడా ఇస్తున్నాను. A only 1, 2, B 2, C finite, D infinite. ఫైనైట్ ఇన్ఫైనైట్ ఏముంటాయి మనకు తెలుసు. Z is integral domain. It consisting infinite number of ideals. 1Z, 2Z, 3Z, NZ. Z కున్నటువంటి ఐడియల్స్ ఏంటివి అంటే NZ. N is a natural number. NZ, 1Z, 2Z, 3Z, like this are all. Therefore Z has ideals are NZ. N is belongs to natural number. N is a natural number. Therefore how many ideals of a ring Z అంటే ఇన్ఫినైట్ ఐడియల్స్ అంటాము. మరి మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉంటాయి? మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉంటాయి? అవి ఏంటి కూడా ఉండొచ్చు. ఎస్ వెరీ క్లియర్.
2Z, 3Z. Yes. So MZ, MZ or NZ, N belongs to natural numbers or ideals of Z అంటాం. NZ, N belongs to N are the ideals of Z. Therefore, అంటే ఏమున్నట్టు, therefore Z has infinite number of ideals. Infinite number of ideals ఉంది. మరి infinite number of ideals అంటే ఏంటివి? 1Z, 2Z, 3Z, which are 1Z, 2Z, 3Z, 4Z, 5Z, ఇక చాలా ఉన్నాయండి. డాష్ డాష్ డాష్. ఇప్పుడు ఇందులో మాక్సిమల్ ఐడియాస్ దొరకబెట్టుకోవాలి. అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ Z ఈజ్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ద కోఎఫిషియంట్ ఆఫ్ Z ఈజ్ ప్రైమ్ నెంబర్. ఇది మాక్సిమల్ ఐడియల్. ఇది కూడా మాక్సిమల్ ఐడియల్ అవుతుంది. 5Z ఈజ్ ద మాక్సిమల్ ఐడియల్. నెక్స్ట్ 7Z. సో ఏమై ఉండాలి అదండి? సో అన్ని ఐడియల్స్ అవుతాయి. దీంట్లో ఉన్న ఐడియల్స్ లో మాక్సిమల్ ఐడియల్స్ ఏమవుతాయంటే whose coefficient is prime number అయి ఉండాలి. I will give the note one thing. So which are the ideals? Now the maximal ideals are ఏంటివి అంటే 2Z, 3Z, 5Z, 7Z, like this. ఎన్ని ఉన్నాయి ఇవన్నీ? It has infinite number of maximal ideals. Infinite number of maximal ideals. So that option is, the correct option is infinite. So మీకు ఇక్కడ ఒక నోట్ ఇస్తాను. ముందే ఇవ్వాల్సిన నోటు ఇక్కడ చెప్తాను. One notice is MZ is a maximal ideal. Suppose I is equal to MZ is a maximal ideal. The maximal ideal of Z, if and only if ఎప్పుడండి MZ అనేది Prime number. ideal of Z కావాలి అంటే M ఏమై ఉండాలి? If and only if Prime. చెప్పాలి. M is prime number. I is equal to MZ is a maximal ideal of Z if and only if M అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే ఇది మాక్సిమల్ ఐడియల్ అవుతుంది. సో 2Z, 3Z, 5Z, 7Z, 11Z are the maximal ideals, but 4Z, 6Z, these are all the not of the maximal ideals అవుతుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్. మీకు ఇంటీజర్స్ మోడల్లో తెలిసిపోయింది. జనరల్ గా ఇంటీజర్స్ కూడా ఎన్ని ఐడియల్స్ ఉన్నాయో తెలిసినాయి. సార్ మరి 2Z is a maximal ideal, 3Z is a maximal ideal. Intersection of two maximal ideals, మనకు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఉంది. Intersection of ideals is an again ideal. Union need not be an ideal. Can you say anybody the intersection of two maximal ideals is again a maximal ideal? ఇప్పుడు నేను 2Z ఒకటి తీసుకున్నాను, 3Z తీసుకుంటాను. I will give them an example. Intersection of any two maximal ideals, is an ideal. This is my question. Intersection of any two maximal ideals is an ideal. Need not be true, sir. అవుతుందా కాదా? Intersection of any, but intersection of any two ideals ఏమవుతుందంటే intersection of any two ideals is an ideal. Sir. Intersection of any two ideals, ఒకవేళ ఐడియల్స్ తీసుకున్నాం అనుకోండి, intersection of any two ideals is an ideal అవుతుంది. కానీ ఏం కాదు, but intersection of any two maximal ideals ఏం కదండి, need not be an maximal ideal. Yes, I'm giving counter example for this.
2z 3z తీసుకుందాం. ఎగ్జాంపుల్ లెట్ 2z ఒక ఐడియల్ తీసుకుంటున్న మాక్సిమల్ ఐడియల్, 3z ఆర్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఎవరికండి ఇవి? z కు మాక్సిమల్ ఐడియల్స్ 2z 3z, వేర్ 2z is equal to multiples of even numbers 0 plus or minus 2 plus or minus 4 plus or minus 6 like this. 3z అంటే ఏముంటది? 0 3 తో multiples of 3 plus or minus 3 plus or minus 6 plus or minus 9 plus or minus 12 ఎలా నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చే కాంబినేషన్ నెంబర్ ఏంటి? 2z ఇంటర్సెక్షన్ 3z ఏమొస్తుంది చెప్పండి? 0 ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 3 ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 4 ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 6 ఉన్నాయి, ప్లస్ ఆర్ మైనస్ నెక్స్ట్ ఇక్కడ 8 వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 9 లైక్ దిస్. 2z ఇంటర్సెక్షన్ 3z. ఈజ్ ఇట్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? ఈజ్ ఇట్ ఈక్వల్ టు 6z? ఇది కరెక్టేనా? నో ఇంటర్సెక్షన్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ కరెక్ట్. సమ్ నెంబర్స్ something is missing. Common value. Not a union. This is not a 0 union రాశాను. ఇంటర్సెక్షన్ 0 ఉంది, రైట్. నెక్స్ట్ ఏమైందండి? 6 తర్వాత ఇక్కడ 12 వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 18 వస్తుంది. దిస్ నథింగ్ బట్ 0 ప్లస్ ఆర్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ 12 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 6z. Multiples of 6z. 6z, z coefficient is 6. 6 is not a prime number. So can you say anybody, is it a maximal ideal or not? No sir. 6z. So which is not a maximal ideal. Because enduku it is not a maximal ideal? Because 6 is not prime number. 6 is not prime number. మీకు ఫార్ములా ఇచ్చాను కదండి, mz is maximal ideal. mz is maximal ideal if and only if m is equal to prime కావాలి. m ప్రైమ్ నెంబర్ కావాలి. ఇక్కడ m అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మాక్సిమల్ ఐడియల్ కాదు. సో 6z ప్రైమ్ ఐడియల్ కాదు, 6z అనేది మాక్సిమల్ ఐడియల్ కాదు అంటే ఇంటర్సెక్షన్ కూడా మాక్సిమల్ ఐడియల్ కాదు. దిస్ ఇంప్లైస్ 2z ఇంటర్సెక్షన్ 3z is not a maximal ideal. ఇప్పుడే చెప్పాము, mz మాక్సిమల్ కావాలంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ m ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. 6z వచ్చింది, మాక్సిమల్ ఐడియల్ కాదు కాబట్టి 2z ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 మాక్సిమల్ ఐడియల్స్ need not be a maximal ideal. So this is the best example for intersection of 2 maximal ideals need not be a maximal ideal. Okay, right. Now third example, ila kaakunda let my ring R is equal to Q, the direct product of Q and real numbers తీసుకున్నాం. R is equal to Q cross R. My question is, how many maximal ideals are there? Inside. సార్ మీరు ఇంకా Q చెప్పలే కదా, R చెప్పలే కదా. లెట్ మీ సే, మీకు చెప్తాను. Q కి ఎన్ని ఉన్నాయి, R కి ఎన్ని ఉన్నాయి కూడా చెప్తాము, అక్కడికి వెళ్తాను. How many maximal ideals of Q cross R? Q కు ఉన్నటువంటి ఐడియల్స్ అన్ని ఏమైనా చెప్తారండి? ఏమేమి ఉంటాయి? వాట్ ఇస్ ద డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ Q cross R? AB set AB. ఒక విషయం చెప్పండి, ఫీల్డ్ కి ఎన్ని ఐడియల్స్ ఉంటాయండి? వాట్ ఈస్ మై Q? ఫీల్డ్ అవుతుందా? Q is field 2 ideals. It is Q is a field. R కూడా ఫీల్డ్ అవుతుంది. Yes, Q and since Q and R are fields. Every field has how many ideals? 2 ideals. Yes, Q and R are fields. Every field has 2 ideals. ఏంటివి? 0 and Q itself. Singleton set 0, which are singleton set 0 and itself. Singleton set 0 and itself. Yes, okay. ఇప్పుడు చూద్దామండి, మరి దీనికి ఏముంటాయో చూద్దాం. Yes, this is my Q, this is my R.
దీనికి ఉన్నటువంటి ఐడియల్స్ ఏంటివి? దీనికి ఉన్న ఐడియల్స్ ఏంటివి? దీనికి ఉన్న ఐడియల్స్ వచ్చేసి సింగిల్ సెట్ 0 అండ్ క్యూ ఇట్ సెల్ఫ్. దీనికి ఉన్న ఐడియల్స్ ఏంటిది? సింగిల్ సెట్ 0 అండ్ ఆర్ ఇట్ సెల్ఫ్. నౌ ఐ రైట్ ద కార్టీజియన్ ప్రోడక్ట్. ఎలా రాసుకోవచ్చు? ఎస్, ఐడియల్స్ ఆర్ ఏంటివి చూడండి. దీంట్లో ఒక ఎలిమెంట్. వాట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ క్యూ క్రాస్ ఆర్? ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి, ఏ ఫ్రమ్ ఫస్ట్ ఎలిమెంట్, బి ఫ్రమ్ సెకండ్ ఎలిమెంట్, ఆర్. రైట్, ఇందులోకి వెళ్ళి సి 0 తీసుకుంటున్నా, సింగిల్ టర్మ్ సెట్ 0 క్రాస్. ఇందులోకి వెళ్ళి తీసుకుంటున్నా ఈ కాంబినేషన్, చూడండి ఈ కాంబినేషన్ 0 0. నెక్స్ట్ 0 ఆర్, 0 0, సింగిల్ టర్మ్ సెట్ 0 కామా 0. నెక్స్ట్ సింగిల్ టర్మ్ సెట్ 0 అండ్ నెక్స్ట్ ఏంటిది? ఆర్. తర్వాత క్యూ తీసుకున్నాం అనుకోండి, క్యూ కాంబినేషన్ లో డైరెక్ట్ ప్రోడక్ట్ క్యూ క్రాస్ సింగిల్ టర్మ్ సెట్ 0. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? క్యూ క్రాస్. టోటల్ ఎన్ని వచ్చినాయండి? హౌ మెనీ ఐడియల్స్ ఆర్ దేర్? 4 ఐడియల్స్. సో ఐడియల్స్ ఆఫ్ క్యూ క్రాస్ ఆర్, క్యూ క్రాస్ ఉన్నటువంటి ఐడియల్స్ ఎన్ని అని అడిగితే ఐడియల్స్ ఆఫ్ క్యూ క్రాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఐడియల్స్. 4 ఐడియల్స్ ఉన్నాయి. ఈ 4 ఐడియల్స్ లో ఒకటి మాక్సిమల్ ఐడియల్ కాదు, ఏదో చెప్తారా? క్యూ క్రాస్ మాక్సిమల్ ఐడియల్ కావాలి అంటే m ఈజ్ నాట్ ఈక్వల్ టు r అన్నాం, గుర్తుసుకోండి. m ఈజ్ నాట్ ఈక్వల్ టు r, ఇది ఎట్టి బస్సులో మాక్సిమల్ ఐడియల్ కాదు. క్యూ క్రాస్ r ఈజ్ నెవర్ బి ఎ మాక్సిమల్ ఐడియల్. సో దిస్ ఈజ్ నాట్ మాక్సిమల్ ఐడియల్, not maximal ideal, because by definition m is not equal to r, అది కాకూడదు, ఇట్ సెల్ఫ్ అనేది మాక్సిమల్ ఐడియల్ కాదు. రైట్, మరి ఇవి అవుతాయా? ఇది క్వశ్చన్ మార్క్. అర్థం ఏంటిది? ఇది ఒకవేళ ఇన్ కేస్ ఇది కావాలి అంటే ఈ ఐడియల్ కును ఓల్ ఐడియల్ క్యూ క్రాస్ ఆర్ కు మధ్యలో వేరే వాడు ఎవడు ఉండొద్దు. ఒకవేళ ఇది అయింది అనుకోండి, సింగిల్ టర్మ్ సెట్, దీన్ని I1 అనుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ మై I1, I2, this is I3, this is I4. రైట్, సో I4 కాలేదు కాబట్టి వదిలిపెట్టేద్దాం. మరి ఇది I1 అవుతుందా అని చూద్దాం. I1 ఈజ్ ఈక్వల్ టు సింగిల్ టర్మ్ 0 క్రాస్ సింగిల్ టర్మ్ 0. ఇంకోటి ఎవరున్నాడు వీటికి? ఇంకోటి మై M ఈజ్ I4 క్యూ క్రాస్ ఆర్. చెప్పండి, క్యూ క్రాస్ ఆర్ కు వీడికి మధ్యలో ఇంకోటన్నా ఉన్నాడా? ఎవరన్నా చెప్తారా? ఎవడున్నాడు వాడు? దీనికి సూపర్ సెట్ ఎవరు? సింగిల్ టర్మ్ 0 క్రాస్ సింగిల్ టర్మ్ 0 ఎందులో ఉండడానికి ఛాన్సెస్ ఉంది? కాంప్లెక్స్ లో ఉంది. ఇక్కడే. ఇది ఒక ఐడియల్. ఈ ఐడియల్ ఎందులో ఉండొచ్చు? దిస్ ఐడియల్ ఈజ్ yes, దీంట్లో అయినా ఉండొచ్చు, దీంట్లో అయినా ఉండొచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ క్యూ క్రాస్ సింగిల్ టర్మ్ సెట్ 0. ఎస్, చూడండి I1 ఈజ్ కంటెంట్. దీన్ని మనం ఏమన్నాము? I3 అన్నాము. I3 లైనా ఉండొచ్చు, లేకపోతే I2 లైనా ఉండొచ్చు. దేర్ ఫోర్ I1 కు క్యూ క్రాస్ ఆర్ కు మధ్యలో ఎవడున్నాడు? ఇంకొక ఐడియల్ ఉంది. దేర్ ఫోర్ దిస్ ఇస్ నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్, నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్. చూడండి, I1 కు క్యూ క్రాస్ ఆర్ కు మధ్యలో క్యూ క్రాస్ సింగిల్ టర్మ్ 0 ఉంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మాక్సిమల్ ఐడియల్ కాదు. దేర్ ఫోర్ బిట్వీన్, ఇట్లా రావచ్చు, బిట్వీన్ I1 అండ్ క్యూ క్రాస్ ఆర్, between I1 and Q cross R, there is an ideal, it is Q cross single term set 0. Hence ఈ single term set 0 అనేది not a maximal ideal. ఉండకుండా ఉంటే దాని మాక్సిమల్ ఐడియల్, నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్. ఓకే, ఇది కూడా కాలేదు. రైట్, ఇది కాలేదు, ఇది కాలేదు. ఇక మిగిలిన ఏంటిది? ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఇంకో దాంట్లో ఉండొచ్చా? ఎవరైనా చెప్తారా? సపోజ్ I2 గురించి మాట్లాడతాను నేను. I2 ఎస్, I2 ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ మై I2 ప్లీజ్? I2 దీంట్లో ఉంటుందా ఎవరైనా? I2 సింగిల్ టర్మ్ సెట్ 0 క్రాస్ ఆర్, సింగిల్ టర్మ్ సెట్ 0 క్రాస్ ఆర్, ఈజ్ ఇట్ సబ్సెట్ ఆఫ్ క్యూ క్రాస్ సింగిల్ టర్మ్ సెట్ 0? ఇది దీనికి సబ్సెట్ అవుతుందా? నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సింగిల్ టర్మ్ 0 విచ్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ క్యూ క్రాస్ ఆర్. కానీ ఇక్కడే ఫెయిల్ అయిపోయింది, సబ్సెట్ కాలేదు. కాబట్టి అసలు ఇది మాక్సిమల్ ఐడియల్ గా థింక్ చేయడం, ఇది అవుతుందా కాదా చెప్పండి ఎవరైనా?
Maximal ideal. మాక్సిమల్ ఐడియల్ అవుతుంది బికాస్ ఎందుకంటే ఎందుకు చెప్పండి ఎందుకు అవుతుంది No ideal There is నో between ఐడియల్ Q బిట్వీన్ cross R and దిస్ అండ్ దిస్ Q ఈ రెండింటికి మధ్యలో ఇంకా ఏ ఐడియల్స్ లేవు దెర్ ఇస్ నో ఐడియల్ బిట్వీన్ I2 కును Q క్రాస్ R కు మధ్యలో ఇంకా ఏ ఐడియల్ లేదు కాబట్టి దిస్ ఈజ్ మాక్సిమల్ ఐడియల్ ఇది మాక్సిమల్ ఐడియల్ అవుతుంది ఓకే రైట్ ఇంకో మరి ఇంకోటి ఏముంది Q క్రాస్ 0 తీసుకున్నాం ఎస్ ఆల్సో I3 అన్నగానే I3 ఈజ్ ఈక్వల్ టు Q క్రాస్ ఇంగిటమ్స్ 0 దీనికి ఏదైనా ఇంకో ఐడియల్ సూపర్ ఐడియల్ ఉందా సూపర్ సెట్ ఏమైనా ఉందా this No, sir. belongs to Zero singleton cross. 0 cross R. Yes. No, sir. It is belongs to it is subset of Q cross R. So Yes. ఒకవేళ అయ్యింది అనుకుందాం if it is a sub because of this is Q ఉంది yeah Q అనేది ఇక్కడ singleton కాదు ఇది కాదు సబ్సెట్ కాదు కాబట్టి yes therefore it is not a subset of Q cross R which is subset of Q cross R. కాదు అంటే Q క్రాస్ సింగిటమ్ 0 కును Q క్రాస్ R కు మధ్యలో ఇంకా ఏ ఐడియల్ కూడా లేదు కాబట్టి there is no ideal between these two ideals therefore అప్పుడు I3 కూడా ఏమవుతుంది మాక్సిమల్ ఐడియల్ అవుతుంది ఇది కూడా ఈ రెండు ఐడియల్స్ మాక్సిమల్ అవుతాయి therefore I2 and I3 are the I2 and I3 are two maximal ideals టోటల్ 4 ఐడియల్స్ లో ఇవి రెండు ఐడియల్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఈ ఐడియల్ కు Q క్రాస్ R కు మధ్యలో ఇంకా ఏ ఐడియల్ లేదు దీనికి మధ్యలో ఏ ఐడియల్ లేదు కాబట్టి సో Q క్రాస్ సింగిటమ్స్ 0 క్రాస్ R అనేది మాక్సిమల్ ఐడియల్స్ అవుతాయి ఇప్పుడు ఎందుకు ఇది కాలేదండి ఇది ఐడియా వచ్చిందంటే సింగిటమ్స్ 0 క్రాస్ 0 ఇది ఐడియల్ కాదు మాక్సిమల్ ఐడియల్ కాదు ఐడియల్ అవుతుంది బట్ నాట్ మాక్సిమల్ ఐడియల్ ఎందుకు చెప్పండి ఈ రెండింటికి మధ్యలో సో ఇది I1 ఫస్ట్ మనం ఏమనుకున్నాం I1 అనుకున్నాం I1 ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ చెప్పలేము మనము వీటికి మధ్యలో ఇంకా ఐడియల్స్ ఉన్నాయి I2 ఉంది I3 ఉంది ఇది మనకు Q క్రాస్ R సో ఇది లీస్ట్ వీటికి మధ్యలో ఇంకా కొన్ని ఐడియల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఐడియల్ కాదు ఇది Q క్రాస్ R ఐడియల్ కాదు ఈ రెండు ఐడియల్స్ మాత్రమే మాక్సిమల్ ఐడియల్స్ అవుతాయి ఇది మాక్సిమల్ ఐడియల్ కాదు ఇది కాదు కాబట్టి ఓన్లీ I2 I3 ఆర్ ది మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ Q క్రాస్ R ఓకే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇలా ఇచ్చాను అనుకోండి ఎన్ని ఉంటాయి చెప్తారేమో ట్రై చేసి చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్ అప్ టు 3 ఆర్డర్డ్ ట్రిపుల్స్ తీసుకెళ్తాను దీన్ని అక్కడ ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ చెప్పే ప్రయత్నం చేయండి ఐ థింక్ దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఇది గేట్ క్వశ్చన్ అండి హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ R cross Z19 cross Z7i ఎన్ని ఉండడానికి ఛాన్సెస్ ఉంది ఎస్ ఎవరైనా సో దీని ఈ పై ప్రాబ్లం ఇంకో రకం కూడా చెప్పచ్చు సింపుల్ గా చెప్తాము అది మీకు ఇప్పుడు చెప్తాను హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ దిస్ యా ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ మీకు ఈ ప్రాబ్లం చెప్పడానికి మళ్ళీ చెప్తాను మీకు బికాస్ ఆఫ్ ఒకవేళ ఇప్పుడు మీకు ముందు ఈ ప్రాబ్లంలో కూడా ఇంకా తెలవాల్సింది ఏంటంటే ఈజీగా చెప్పడానికి క్యూ అనేది ఫీల్డ్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ 2 ఐడియల్స్ ఉన్నాయి ఇలా రాసేసి అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రకారం చెప్పాము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్స్ ఓన్లీ వన్ సార్ మీరు ట్రై చేయండి నేను మళ్ళీ చెప్తాను ఈ ప్రాబ్లాన్ని ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చెప్తే ఎస్ ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ only one maximal ideal.
ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ మాక్సిమల్ ఐడియల్. ఏంటిదండి అది? Zero. Identity. Singleton 0. Every field has only one maximal ideal. Because of every field has ఎన్ని ఐడియల్స్ ఉంటాయండి? Itself and single term set 0. Itself and single term set 0. So every field has only one maximal ideal, which is ఏదమ్మా? Zero. Singleton set 0. Because suppose example Q తీసుకున్నాం. Q is a field. Q is a field. దీనికి ఉన్నటువంటి ఐడియల్స్ ఏంటివి? ఐడియల్స్ సింగిల్ టర్మ్ సెట్ 0 అండ్ Q ఆర్ ఐడియల్స్. దీంట్లో క్యూకు ఏది మాక్సిమల్ ఐడియల్ కాదు. ఇప్పుడు క్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యూకు ఇట్ సెల్ఫ్ ఉంది. ఇది కాదు, దీని గురించి మనం మాట్లాడుకోవద్దు. సో సింగిల్ టర్మ్ సెట్ 0 ఈజ్ ద ఓన్లీ మాక్సిమల్ ఐడియల్. బికాస్ బై డెఫినేషన్ క్యూ ఇది కాకూడదు. ఎందుకంటే మాక్సిమల్ ఐడియల్ M నెవర్ బి ఈక్వల్ టు రింగ్ R. మాక్సిమల్ ఐడియల్ నెవర్ బి ఈక్వల్ టు రింగ్ R. క్యూ అనే రింగ్ కనుక తీసుకున్నట్లయితే దానికి మాక్సిమల్ ఐడియల్ ఇట్ సెల్ఫ్ ఉండకూడదు. కాబట్టి సింగిల్ టర్మ్ 0 ఇస్ ద ఓన్లీ మాక్సిమల్ ఐడియల్. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ద డీటెయిల్ ప్రూఫ్స్. అదే మీరు ఏ తీసుకున్నా కూడా ఫీల్డ్ ఏది తీసుకోండి. సో C తీసుకున్నాను, కాంప్లెక్స్ నెంబర్ C. C హ్యాస్ ఓన్లీ వన్ మాక్సిమల్ ఐడియల్. ఐడియల్స్ 2 ఉంటాయి, ఓన్లీ వన్ మాక్సిమల్ ఐడియల్ విచ్ ఈస్ సింగిల్ టర్మ్ సెట్ 0. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని క్యూ క్రాస్ ఆర్ గాని ఇంతకుముందు అడిగిన ప్రాబ్లమే ఉందనుకోండి. ఇంతకుముందే అడిగినాం క్యూ క్రాస్ ఆర్ కు మాక్సిమల్ ఐడియల్స్ ఏంటివి? క్యూ క్రాస్ ఆర్ కు మాక్సిమల్ ఐడియల్స్ ఏందో కనుక్కోవాలనుకున్నాను. అయితే దీనికి కూడా ఒక ఫార్ములా ఇస్తాను. సో ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ మాక్సిమల్ ఐడియల్, రైట్? Another formula, shortcut formula ఇది. Cartesian product కు the maximal ideals of a ring, R1 cross R2 direct product. Maximal ideals of a ring R1 ఒక రింగ్, R2 ఒక రెండు. Another ring R1 cross R2 కు ఉన్నటువంటి maximal ideals ఏంటి అంటే this is R1 cross maximal ideals of R2. R2 కున్నటువంటి maximal ideals R1 cross maximal ideals of R2. తర్వాత ఏం రాయొచ్చండి? ఇప్పుడు ఏం రాస్తాను? maximal ideals of R1. ఇప్పుడు క్రాస్ R2 సేమ్. maximal ideals of R1 క్రాస్ maximal ideals of R2. R1 కు ఉన్నటువంటి యాజ్ ది ఉంచుతాను, R2 యొక్క maximal ideals రాస్తాను. తర్వాత ఏం రాస్తాను? maximal ideals of R1 రాస్తాను క్రాస్ R2. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తాం, సింపుల్ ఎగ్జాంపుల్. Q క్రాస్ R maximal ideals ఏందో తెలుసుకోమని. అదే ఇంతకుముందు ప్రాబ్లం. ఇప్పుడు డైరెక్ట్ ఎంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. What are the maximal ideals of Q? Q maximal ideals ఏంటో చెప్పండి ప్లీజ్. 0. Singleton set. Singleton set 0. R కు maximal ideal Singleton. Singleton set. right. Maximal ideals of ఎవరికి? Q క్రాస్ R. అకార్డింగ్ టు అవర్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నా చెప్పండి? అకార్డింగ్ టు అవర్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము? యా, R1 క్రాస్ R1 అంటే ఏంటిది? Q క్రాస్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ R యొక్క మాక్సిమల్ ఐడియల్స్ కామా పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకున్నా చెప్పండి? మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Q, మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Q క్రాస్ ఏం తీసుకోవాలి చెప్పండి ఎవరైనా ప్లీజ్? R sir. R2 అనేది R అట్లనే ఉంచాలి. ఇది డైరెక్ట్ ప్రోడక్ట్ అండి, డైరెక్ట్ ప్రోడక్ట్, కార్టీజియన్ ప్రోడక్ట్ లాగా ఉండాలి. రైట్, ఇప్పుడు చెప్పండి. Q నే రాస్తున్నాను క్రాస్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ R కి ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉన్నాయి? R కి ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్? ఓన్లీ వన్. అదేంటి? Only one. 0. Singleton 0. క్రాస్ సింగిల్ టర్మ్ సెట్ 0 ఒకటి అయిపోయింది.
నెక్స్ట్ ఏంటి మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ క్యూ. క్యూ కున్న మాక్సిమల్ ఐడియల్ ఏంటి? సింగిల్టన్ జీరో. జీరో. క్రాస్ ఏముంటది పక్కన? ఆర్. క్యూ క్రాస్ సింగిల్టన్ సెట్ 0 కామా సింగిల్టన్ సెట్ 0 క్రాస్ ఆర్. పై ప్రాబ్లం అయిపోయింది. ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంత పెద్దగా చేశాను ఈ ప్రాబ్లం. యా ఇదంతా మీకు డీటెయిల్ గా అంటే బై డెఫినేషన్ ప్రూఫ్ చేశాను నేను. ఇది క్యూ ఫీల్డ్, ఇది ఆర్ ఫీల్డ్, ఇది కార్టీజియన్ ప్రోడక్ట్ R1 క్రాస్ R2. దీనికి ఉన్నటువంటి మాక్సిమం ఐడియల్స్ తెలవాలి, దీనికి ఉన్న మాక్సిమం ఐడియల్స్ తెలవాలి. రెండింటిని కలిపి మాక్సిమం ఐడియల్స్ రాయొచ్చు. ఐ థింక్ అర్థమైనట్టేనా అండి? రైట్. మీకు ఇంకోటి చెప్పిన తర్వాత పైకి వెళ్తాను. నౌ కమ్స్ టు నెక్స్ట్ మై క్వశ్చన్. మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z11 maximal ideals of R is equal to Z11 cross Z10 అండి. ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయి ఎవరైనా? సేమ్ ఐడియా ఇక్కడ కూడా వస్తుంది. ఆప్షన్స్ కూడా ఇచ్చాక నేను దానికి వెళ్తానండి. మాక్సిమల్ సెట్ రాస్తాం. ఫస్ట్ ఇది Z11 అనేది ఏదండి? ఫీల్డ్ సార్. ఫీల్డ్. Field. Singleton. Z11 is a field. ఫీల్డ్ కి ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయి? ఓన్లీ వన్ సింగిల్ జీరో. వన్. Singleton set 0 is the only maximal ideal. రైట్. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ Z10 కనుక్కుందాం. R2 గురించి. Z10 ఇది ఫీల్డ్ అవుతుందా? ఈజ్ నాట్ ఏ ఫీల్డ్. Z10 is not a field because of 10 is not a prime number. Yes, what are the maximals కనుక్కోవాలంటే divisors of 10 are 2, 5. divisors of 10 are ఏంటిది? ప్రైమ్ డివైజర్స్ కావాలి. ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ 10 are 1 అవుతుంది, 2, 5, 10. ప్రైమ్ డివైజర్స్ ఎన్ని? 2 ఉంటాయి. ప్రైమ్ డివైజర్స్ 2 and 5. Therefore ఇప్పుడు చెప్పండి. Therefore, how many maximal ideals of Z10? 2. Maximal ideals of Z10 are ఏంటిది? ఐడియల్ జనరేటెడ్ బై ప్రైమ్ నెంబర్ 2 ఉన్నాయి. ఒకటి 2 ఉంది, ఒకటి 5 ఉంది. అవి ఏంటివి అంటే ఐడియల్ జనరేటెడ్ బై 2 అండ్ ఐడియల్ జనరేటెడ్ బై 5. ఇదండి. సో మీకు ఇచ్చినటువంటి రింగ్ లో ఇది డైరెక్ట్ ప్రోడక్ట్ ఉంది. ఫస్ట్ వన్ ఇది R1, ఇది R2. R1 ring has only one maximal ideal. R2 ring has 2 maximal ideals. Now I want to write direct product రాసుకోవాలి. దీనికి ఈ మొత్తానికి ఎన్ని maximal ideals ఉంటాయి? ఓకే, అదేగా క్వశ్చన్. ఎట్లా రాస్తామండి అకార్డింగ్ టు మై డెఫినేషన్? నౌ maximal ideals of Z11 cross Z10. ఎస్. ఫస్ట్ ఏం తీసుకోవాలి దీంట్లో నేను? ఈజ్ ఈక్వల్ టు రైట్. ఫస్ట్ దీనికి ఎన్ని ఉన్నాయండి మాక్సిమల్ ఐడియల్స్ చెప్పండి ఒకసారి. అకార్డింగ్ టు మై డెఫినేషన్ ఏం రాసిన చెప్పండి? మాక్సిమల్ ఐడియల్స్ చూడండి, మరి మళ్ళీ రాస్తున్నాం. Z11 క్రాస్ మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ Z10 కామా నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాను? మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ అకార్డింగ్ టు ఫార్ములా మాక్సిమల్ ఐడియల్స్ Z11 into cross Z10. Formula is R1 cross maximal ideals of R2, comma maximal ideals of R1 cross R2. రైట్. ఇప్పుడు చెప్పండి. మీకు ఇంకా షార్ట్ కట్ సింపుల్ గా చెప్తాం మీకు. ఇది ఎంత కాకుండా కూడా దిస్ ఈజ్ ఈక్వల్ టు Z10 రాస్తున్నాను కదండి. Z క్రాస్ Z10 కు ఉన్నటువంటి మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని? 2. అంటే ఒకసారి ఏమో జనరేటెడ్ బై 2 రాయండి. నెక్స్ట్ Z క్రాస్ జనరేటెడ్ బై 3 కాదు 5. ఓకేనా? సో బికాస్ ఆఫ్ Z10 హ్యాస్ 2 ఉన్నాయి కాబట్టి ఇలా రాశారు. Z క్రాస్ 2 ఒకటి, Z క్రాస్ 5. రైట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాండి. మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z11. మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z11 అనేది సింగిల్ టర్మ్ సెట్ 0 క్రాస్ Z10. Z10 అంటే ఇది Z10. సో టోటల్ ఎన్ని వచ్చినాయో చూడండి. టోటల్ ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉన్నాయి? 3, sir. 3 ఉంది. సో టోటల్ 3 మాక్సిమల్ ఐడియల్స్. సో 3 మాక్సిమల్ ఐడియల్స్.
మళ్ళీ ఒకసారి చెప్పాలంటే ఇదంతా కాకుండా కూడా సింపుల్ ఇట్లా రాసుకోవచ్చు మీరు షార్ట్ కట్ లో. ఇది Z11 ఉంది, దీనికి ఉన్నటువంటి మాక్సిమల్ ఐడియల్ సింగిల్ టర్మ్ సెట్ 0 ఫీల్డ్ కాబట్టి. దీనికి ఇది ఫీల్డ్ కాదు కాబట్టి దీనికి 2 ఉన్నాయి, జనరేటెడ్ బై 2 ఒకటి, ఇంకోటి జనరేటెడ్ బై 3. అకార్డింగ్ టు కాంబినేషన్ ప్రకారం R1 క్రాస్ మాక్సిమల్ ఐడియల్ 5 sir. తీసుకోవాలి, 5 మాక్సిమల్ ఐడియల్ రాసుకోవాలి. అంటే ఏమైతే చెప్పండి, R1 క్రాస్ మాక్సిమల్ ఐడియల్, Z11 అట్లే వస్తున్నాను క్రాస్, ఇది మాక్సిమల్ ఐడియల్స్ అంటే ఏమైతే జనరేటెడ్ బై 2 ఒకటి వస్తుంది, Z11 క్రాస్ జనరేటెడ్ బై 3. ఈ కాంబినేషన్ ఇది 3 sir. 5 సార్. 5 sir. 5 తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, నెంబర్ దీనికి మాక్సిమల్ ఐడియల్స్ రాస్తాను. మాక్సిమల్ ఐడియల్ సింగిల్ టర్మ్ సెట్ 0 క్రాస్, దీని యాజ్ గా Z10 ఉంచాలి. బస్ గివే మాక్సిమల్ ఐడియల్స్ అవుట్, గివే మాక్సిమల్ ఐడియల్స్ అవుట్. ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. ఇంకో క్వశ్చన్ ఇవ్వనా, ఇది చెప్పండి. మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z3 క్రాస్ Z7 ఎవరైనా, అసలు ఎన్ని ఉంటాయి అవి ఏంటో చెప్పండి ఒకసారి. ఫస్ట్ మీకు అకార్డింగ్ టు R1 క్రాస్ R2 లా ఉంది, R1 క్రాస్ R2, దీనికి ఉన్నటువంటి మాక్సిమల్ ఐడియల్స్ ఏంటో చూడండి. ఫస్ట్ సింగిల్టన్ సెట్ 0 10 set 0. Z3 ఫీల్డ్ అండి, Z3 ఫీల్డ్, Z3 అండ్ Z7 ఆర్ ఫీల్డ్. సో ఎన్ని ఉంటాయి, సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ మాక్సిమల్ ఐడియల్, which is single term set 2. Right. According to definition ప్రకారం R1 క్రాస్ R2 లా ఉంది, R1 క్రాస్ R2, Z3 క్రాస్ Z7, దీనికి సింగిల్ టర్మ్ సెట్ 0నే, దీనికి కూడా సింగిల్ టర్మ్ సెట్ 0. రైట్, కాంబినేషన్ ఎట్లా చెప్పండి. దీనికి కాంబినేషన్ ఇది సేమ్ ఉంచుతాను. ఒకవేళ Z3 క్రాస్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z7 ఓన్లీ సింగిల్ టర్మ్ సెట్ 0, Z3 క్రాస్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్, ఇది రాశాను అంటే R1 క్రాస్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ R2. తర్వాత ఏం చేయాలి, మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ R1, మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ R1 అంటే సింగిల్ టర్మ్ సెట్ 0 క్రాస్ Z7, ఓన్లీ 2 ఉంటాయండి, అది ఇది. Therefore it has only 2 maximal ideals which are like this. Okay, next question. ఇది ఇంతకుముందు డిఎల్ అడిగాడండి, డిఎల్ లో గురుకుల డిఎల్ ఎగ్జామినేషన్స్ లో నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ a ring Z8 డైరెక్ట్ సమ్ అంటాడు, ప్రాబ్లం ఏం కాదు మీకు. Z8 డైరెక్ట్ సమ్ ఆఫ్ Z30, సేమ్ ఐడియా. Z8 డైరెక్ట్ సమ్ ఆఫ్ Z30, దీన్నే మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు R. ఇది మీకు ఈ కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ సేమ్ ఒకటే అవుతుంది, క్రాస్ కింద తీసుకొని రాసుకోవచ్చు. ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ Z8 క్రాస్ ఆర్ డైరెక్ట్ సమ్ ఆఫ్ Z30. ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి. Z8 ఏంటిదండి, ఫస్ట్ Z8 అనేది ఫీల్డా, Z8 ఈజ్ నాట్ ఏ ఫీల్డ్, Z8 ఈజ్ నాట్ ఏ ఫీల్డ్. కాబట్టి వాట్ ఆర్ ద మాక్సిమల్ ఐడియల్స్, మాక్సిమల్ ఐడియల్స్ చెప్పండి. మాక్సిమల్ ఐడియల్స్ ఆర్ divisors of 8, prime divisors of 8 are only 1. ఇదేనా, 1 2 4 8, 2 prime number. Maximal ideals is only 1. Maximal ideal is generated by 2. Okay. తర్వాత Z30 ఫీల్డ్ ఇది, నాట్ ఏ ఫీల్డ్, నాట్ ఏ ఫీల్డ్. 2 3 5. ఎన్ని ప్రైమ్ డివైజర్స్ వస్తాయండి 30కి, 3 2 కూడా వస్తుంది కదా, 2 వస్తుంది, 3 వస్తుంది. 30 డివైజర్స్ 2 3 5 5 వస్తుంది. 5 కూడా వస్తుంది కదా, 5 10 15 30. Yes, these are the prime divisors. Z30 is not a field, so prime divisors are
prime divisors of 30. Prime divisors of 30 are 2, 3 and 5. So maximal ideals ఏమవుతాయి? 3 maximal ideals ఉంటాయి. Maximal ideals are generated by 2, generated by 3, generated by 5. Generated by 2 ను ఇట్లా కూడా రాసుకోవచ్చా అండి? ఇన్ Z30 లో 2 times of Z30 ఇది 3 times of Z30. Generated by 5 means 5 times of Z30. ఇట్లా కూడా రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు రండి ఇక కాంబినేషన్ రండి. అకార్డింగ్ టు డెఫినేషన్ మాక్సిమల్ ఐడియల్స్ ఏమవుతాయి? మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z, maximal ideals of Z8, yes, Z30 is equal to, first ఏం రాయాలి చెప్పండి? దీనికి ఇది సేమ్ ఉంచుదాం, Z8 సేమ్ ఉంచుదాము. Z8 cross దీనికి singleton set 2. మాక్సిమల్స్ ఎన్ని ఉన్నాయండి? దీనికి ఎన్ని మాక్సిమల్స్ ఉన్నాయి? Then 3 ఉన్నాయి. 3 డిఫరెంట్ కాంబినేషన్ అండి. ఒకటేమో జనరేటెడ్ బై 2, ఇంకోటి జనరేటెడ్ బై 3, జనరేటెడ్ బై, కాబట్టి Z8 క్రాస్ జనరేటెడ్ బై 2, ఇంకోటి ఏంటి? Z8 క్రాస్ జనరేటెడ్ 3, Z8 క్రాస్ జనరేటెడ్ బై 5. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? దీనికి రాదు, ఇది సేమ్ ఫిక్స్ చేయాలి. దీనికి ఉన్నటువంటి మాక్సిమల్ ఐడియల్స్ ఏంటిది? ఓన్లీ 1, జనరేటెడ్ బై 2 క్రాస్ Z30. Am I right? So these are the 1, 2, 3, 4 maximal ideals వస్తాయి. 4 maximal ideals. So 4 maximal ideals. I think ఈ idea ఓకేనా? Every field has only one maximal ideal. Every field has only one maximal ideal. Okay? ఒకసారి ఇలా ఎగ్జామ్ లో ఇది JL ఎగ్జామినేషన్ లో అడిగారండి. మీకు ఇట్లా కూడా అడుగుతా ఉంటాడు. Let x denotes, let x and y. Let x and y represents the maximal and ఇది ప్రైమ్ గురించి చెప్పలే కదా, ద maximal and prime ideals. ప్రైమ్ గురించి చెప్పినాక చేయాలి దీన్ని. Prime ideals. X and y are represents the maximal and prime ideals of a ring Z11. Then dash అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆప్షన్ ఏ x less than y, ఆప్షన్ బి x greater than y, ఆప్షన్ సి x is equal to y, డి నన్ అని ఇచ్చాడు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ లో కూడా ఇట్ సెల్ఫ్ అది ఉండకూడదు. ఈ ప్రాబ్లం ప్రైమ్ కూడా అడిగాడు కాబట్టి ప్రైమ్ ఐడియల్ చెప్పిన తర్వాత చెప్తే బాగుంటుందండి. సో ఇక్కడ ప్రైమ్ ఐడియల్స్ కూడా అడిగాడు కాబట్టి ఎన్ని మాక్సిమం ఐడియల్స్ ఉంటాయండి చెప్పండి? Only one, sir. Maximal. ఓన్లీ 1 మాక్సిమం ఐడియల్ ఉంటుంది. ఓకే, సో మాక్సిమం ఐడియల్ చూద్దాం. Z11 కాబట్టి Z11 ఈజ్ ఏ ఫీల్డ్. ఇట్ ఈస్ ఏ ఫీల్డ్. ఇట్ హ్యాస్ ఓన్లీ 1 మాక్సిమల్ ఐడియల్. Only one maximal ideal. సో అదేంటిదంటే, సో అప్పుడు ఏమవుతుంది? సో x is equal to, x అనేది మాక్సిమల్ ఐడియల్స్ అన్నాడు కాబట్టి x is equal to 1. x వాల్యూ 1 వచ్చింది. ఇకపోతే ప్రైమ్ ఐడియల్స్ ఏముంటాయి? అసలు Z11 కు ఉన్నటువంటి ఐడియల్స్ ఏంటిది? ఇది ఫీల్డ్ కాబట్టి Z11 హ్యాస్ 2 ఐడియల్స్. ఒకటి సింగిల్టన్ సెట్ 0, ఇంకోటి ఏంటిది Z11. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ ఐడియల్స్ లో కానీ మాక్సిమల్ ఐడియల్స్ లో కానీ ఇట్ సెల్ఫ్ ఉండకూడదు. ఇట్ సెల్ఫ్ కానే కాదు. కాబట్టి దీనికి ఓన్లీ 1 ప్రైమ్ ఐడియల్ ఉంటుంది. మీకు చెప్తా, ఇప్పుడే చెప్తాను. Z11 హ్యాస్ ఓన్లీ 1 ప్రైమ్ ఐడియల్ బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఐడియల్స్. అది ఇట్ సెల్ఫ్ అనేది ప్రైమ్ కాదు, మాక్సిమం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇట్ సెల్ఫ్ ప్రైమ్ కాదు, మాక్సిమం కాదు. దిస్ హ్యాస్ ఓన్లీ 1 ప్రైమ్ ఐడియల్. ఓన్లీ 1 ప్రైమ్ ఐడియల్, దట్ ఈస్ సింగిల్ టర్మ్ సెట్ 0. సో y is also equal to 1. ఓన్లీ 1 ప్రైమ్ ఐడియల్ ఉంటుంది, అది సింగిల్ టర్మ్ సెట్ 0నే. మాక్సిమల్ ఐడియల్ కూడా 1 ఉంటుంది, అది సింగిల్ టర్మ్ సెట్ 0నే. దేర్ఫోర్ బోత్ x is equal to 1.
x and y are same కాబట్టి x is equal to y. నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఇది ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఐడియల్స్ అవుతుంది. ఈ కేసులో నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ దీనికి ప్రైమ్ ఐడియల్స్ రెండు కూడా సేమ్ అవుతున్నాయి కాబట్టి x is equal to y. సరే ప్రైమ్ ఐడియల్స్ చెప్పిన తర్వాత చెప్తే బాగుండిపో, ఇక్కడ ఇది ముందే వచ్చింది కాబట్టి చెప్పేద్దాం. దీనికంటే ముందు ఇంకో క్వశ్చన్ రాసామండి, 8 క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏమన్నా ట్రై చేస్తారా ఇప్పుడు దీనికి? చెప్పండి. ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 3 ఇచ్చినప్పుడు దీనికి రాసుకుంటూ వస్తాం. హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్. దీనికి ఉన్నటువంటి మాక్సిమల్ ఐడియల్స్ లో ఇది ఫీల్డ్ కదండి, ఆర్ ఈజ్ ఏ ఫీల్డ్, రైట్? ఆర్ ఈజ్ ఫీల్డ్. ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయండి? Only one, sir. Singleton set zero. Singletons 0 is the maximal ideal. Z is 19 field है ना? Field Prime is number है. Yes. prime number. Z19 is field. దీని కూడా singletons 0 is the maximal ideal. Z19 is a field. Singletons 0 is the maximal ideal. Next. Z7i. Gaussian integers modulo 7. ఎవరైనా ఇది కావాలంటే దీనికి ఒక రూల్ ఉంది. 4 divides divides P P minus 4 divides P minus 3. Yes. Field is 4 divides P minus 3. This means 4 divides P value 7. 7 minus 3. 4 divides 4. Yes, correct. So this implies Z7i is a field. Z7i is a field. కాబట్టి దీనికి ఎన్ని ఉంటాయండి? It has only one maximum. only singletons at 0 maximal ideal. Right. Now, ఇప్పుడు దీనికి మరి ఎలా రాస్తా చెప్పండి. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్ రాసుకోవచ్చు మన మాక్సిమల్ ఐడియల్స్ లలో. సో మనకి ఇచ్చిన దాంట్లో దెన్ వాట్ ఈస్ జెడ్, ఫస్ట్ వచ్చేసి ఆర్ క్రాస్ Z19 క్రాస్ Z7i. ఇదే కదండి. ఫస్ట్ దీనికి ఉన్నటువంటి మాక్సిమల్ ఐడియల్స్ లో అన్ని జీరోస్ తీసుకున్నాం, ఒక కాంబినేషన్. అన్ని జీరో తీసుకుంటున్నాం, ఇది ఒక కాంబినేషన్. దిస్ ఇస్ వన్ కాంబినేషన్, ఆల్ జీరో. సో ఈ రెండు జీరో తీసుకుందాము, Z7i. ఇది అట్లే ఉంచుతున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు జీరో తీసుకుంటాను, ఇది అలానే ఉంచుతున్నాను. Z19 క్రాస్ singletons at 0. 4 డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ కాంబినేషన్. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు? దీన్ని ఆర్ అట్లనే ఉంచేస్తాను, ఈ రెండు జీరోలు తీసుకుంటున్నాను, బికాస్ ఆఫ్ దీస్ టూ ఆర్ ది మాక్సిమల్ ఐడియల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంది? 2 అన్ని 2 జీరో చేసి సింగిల్ చేశాను కదా. నెక్స్ట్ ఏం రాయొచ్చండి ఎవరైనా? అన్ని జీరో చేశాను, 2 జీరో చేసి ఒకటి రింగ్ ఉంచాను. ఇప్పుడు ఏం చేస్తాను? 2 రింగ్స్ నుంచి ఒక జీరో చేయాలి. ఇది జీరో చేస్తున్నాను, ఇవి రెండు రింగ్స్ ఉంచుతాను. అట్ మీన్స్ Z19 క్రాస్ Z7i. అట్లా చెప్పండి, మిగతా ఏమవుతాయి ఇంకా? ఇప్పుడు దీన్ని జీరో చేస్తాను, ఇది ఆర్, Z19 Z7 ఎస్. సెవెంత్ కాంబినేషన్ లో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఆర్ Z19 క్రాస్ 0. ఇంకొకటి ఉంది, చెప్పండి అండి ఎవరైనా. ఆర్ క్రాస్, ఇవన్నీ అన్ని మాక్సిమల్ ఐడియల్స్ అని చెప్తలేండి. దీస్ ఆర్ ఆల్ ఆర్ ది ఐడియల్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ మాక్సిమల్ ఐడియల్స్, దీస్ ఆర్ ఆల్ ఆర్ ది ఐడియల్స్. ఆర్ క్రాస్ Z19 క్రాస్ Z19 క్రాస్ ఇంకోటి ఏంటిది? ఇది Z7i. జస్ట్ దీస్ ఆర్ ఆల్ ఆర్ ది ఐడియల్స్. ఇప్పుడు దీంట్లో మాక్సిమల్ ఐడియల్స్ ఏంటివి? ఇది అవుతుందా అండి? ఈజ్ ఇట్ మాక్సిమల్ ఐడియల్ దిస్ వన్? No, sir. Because Equal to ring itself is not a maximal ideal. Not a maximal ideal. ఇది maximal ideal కాదు. ఇది అవుతుందా చెప్పండి? ఇది ఎవరైనా ఇది దీనికి
ఈ ఐడియల్ కున్ను ఈ ఐడియల్ కు మధ్యలో ఇంక వేరే ఐడియల్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ అవే కదా. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ సబ్సెట్ ఆఫ్ దిస్ అండ్ ఇస్ కంటైన్ ఇన్ దిస్ వన్. కాబట్టి ఇది మాక్సిమల్ ఐడియల్ కాదు. దీనికి బిగ్గర్ సెట్ ఇంకోటి ఐడియల్ ఏమైనా ఉందా? ఈ ఐడియల్ కు బిగ్గర్ ఐడియల్ ఏమైనా ఉందా? సింగిల్ టర్మ్స్ 0 0 Z7i దేంటైనా ఉండొచ్చా? ఎనీబడి? సింగిల్ టర్మ్ 0 x Z7i ఇంకెక్కడైనా ఉండొచ్చా? దీంట్లో ఉండకూడదా అండి? ఇది 2 అనేది 5 లో ఉండొచ్చా? బికాస్ ఆఫ్ సింగిల్ టర్మ్ 0 ఉంది. Z19 లో సింగిల్ టర్మ్ 0 ఉండదు కదా. బికాస్ ఆఫ్ సింగిల్ టర్మ్ 0 సబ్సెట్ ఆఫ్ Z19. ఇందులో ఉండొచ్చు. ఇందులో ఉండొచ్చండి. 2 అనేది ఇందులో ఉండడానికి ఛాన్స్ ఉంది. విచ్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ 8. అంటే దీనికి మధ్యలో ఇది ఉంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్. ఇప్పుడు ఇది దేంట్లో ఉండొచ్చండి? ఇది సింగిల్ టర్మ్ 0 Z19 సింగిల్ టర్మ్ 0 దేంట్లో ఉండొచ్చు? ఆర్ లో ఉండొచ్చు. ఆర్ లో ఉండొచ్చా? ఇక్కడ ఉండొచ్చా? దిస్ ఈజ్ ఆర్ సింగిల్ టర్మ్ 0 ఎక్కడ ఉండే ఛాన్స్? ఇందులో తీసుకోవచ్చా? 3 7 లో సింగిల్ టర్మ్ 0 is a subset of R. Z19 సింగిల్ టర్మ్ 0 ఇది. సో 3 is a subset of 7 is a subset of 8. అంటే 3 కి 8 కి మధ్యలో ఇంకొకటి 7 ఉంది. కాబట్టి ఇది కూడా మాక్సిమల్ ఐడియల్ కాదు. 1 2 3 ఆర్ నాట్ మాక్సిమల్ ఐడియల్స్. చెప్పండి, ఇది అవుతుందా? దీనికి ఏదైనా సూపర్ సెట్ ఉందా? చెప్పండి. దీనికి ఏదైనా ఇంకేదన్నా ఆర్ క్రాస్ సింగిల్ టర్మ్ 0 క్రాస్ సింగిల్ టర్మ్ 0 ఎక్కడైనా ఉండొచ్చా? 6 sir. ఎస్. ఇది ఇందులో ఉండొచ్చా అమ్మా? ఇది దిస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. ఎస్, దిస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. కాబట్టి ఇది కూడా కాదు. సో మిగిలే మీకు ఏమవుతాయంటే ఇది ఇట్ సెల్ఫ్ ఇది రింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్. ఇది కొంచెం టఫ్ ప్రాబ్లమే, చాలా చూసుకోవాలి ఇది. దేర్ ఫోర్ దీస్ 5 6 7 దీస్ ఓన్లీ మాక్సిమల్ ఐడియల్స్. దీస్ 3 ఆర్ ది మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ R క్రాస్ Z19 క్రాస్ Z7i. ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు ఒక్కొక్క దాన్ని మనము. సో దీస్ ఆర్ ది 3 మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ Z క్రాస్. అంటే డైరెక్ట్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అది ఫీల్డ్ దాకా అలా తెలిస్తే సరిపోతుంది. ఇదంతా కాకుండా డైరెక్ట్ ఏమైనా చేసుకోవచ్చా? ఇంకా డైరెక్ట్ బికాస్ ఆఫ్ ఇది ఫీల్డే డైరెక్ట్ ఏమైనా చేయొచ్చా? ఎవరైనా డైరెక్ట్ ఏమైనా థింక్ చేసుకోవచ్చా? మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక లాజిక్ అర్థమవుతుంది. చూడండి, మీకు మనకి ఇచ్చిన ఫార్ములాలో ఇవి 3 ఒక లాజిక్ అర్థమవుతుంది. ఎవరైనా చెప్పగలరా? బికాస్ ఆఫ్ సింగిల్ టర్మ్ సెట్ 0 ఈజ్ దే ఓన్లీ మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్. కాకపోతే మనం ఇచ్చిన ఫార్ములాలో R1 క్రాస్ R2 కి ఇచ్చాము. R1 క్రాస్ R2 క్రాస్ R3 ఇచ్చినప్పుడు ఎట్లా రాయొచ్చు? దీన్ని చూసి ఎవరైనా చెప్పగలరా? 0 ఒకటి ఫిక్స్ చేసి R1 cross maximal ideal of R2 R3. R1 క్రాస్ R1 మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R1 క్రాస్ R2. ఓకే, ఒకదాన్ని రెండింటిని ఫిక్స్ చేయాలి, ఒకదానికి మాత్రమే మాక్సిమల్ ఐడియల్ రాయాలి. Maximal ideal తీసుకో. మీకు చూస్తే ఇది అర్థమవుతుంది. ఇది ఇక్కడ మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R1 క్రాస్ R2 క్రాస్ R3. మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R1 క్రాస్ మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R2 క్రాస్ R3. ఇక్కడికి వచ్చేసరికి R1 క్రాస్ R2 మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R3. మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R3. రైట్? ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్ అంతా అవసరం లేదు మీకు. ఇక సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఇస్తా చూడండి. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే now maximal ideal of a ring R1 cross R3 is equal to ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ ఒక దాన్ని ఫిక్స్ చేద్దామా? లాస్ట్ నుంచి చెప్తాం. R1 క్రాస్ R2 క్రాస్ మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R3 R1 క్రాస్
maximal ideal of Maximum ideal. R2 క్రాస్ ఏమని రాయాలి R3. Cross R3. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ Maximum ideal of R1. మాక్సిమల్ ఐడియల్ ఆఫ్ R1 క్రాస్ Cross R2 cross R3. ఇది దిస్ ఇస్ ద ఫార్ములా. బై యూజింగ్ దిస్ ఫార్ములా we can treat ఎనీ ప్రాబ్లం ఏది ఇచ్చినా కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా 4 ఇచ్చినా కూడా 5 ఇచ్చినా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే సో దీనికి ట్రై చేయండి ఎవరైనా. హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్స్? Maximal ideals. How many maximal ideals of a ring Q cross Z5? Q cross Z5 cross Z23I. Yes, ఎవరైనా చెప్తారా ఆన్సర్? ఎన్ని ఉంటాయి అవి ఏంటో కూడా చెప్పండి. ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అవి ఏంటివి? ప్లీజ్ సే ద సొల్యూషన్. ఇది ఫీల్డ్ అండి, క్యూ ఫీల్డ్. దీనికి మాక్సిమల్ ఐడియల్ సింగిల్ టర్మ్ సెట్ 0. ఇది కూడా ఫీల్డ్, మాక్సిమల్ ఐడియల్ సింగిల్ టర్మ్ సెట్ 0. ఇది ఫీల్డ్ అయినా కదా ఫస్ట్ చెక్ చేయండి. ఈజ్ ఇట్ ఫీల్డ్ ఆర్ నాట్? ఎట్లా చెప్తామండి ఇది ఫీల్డ్ అవుతుందా కాదా? గాసియన్ ఇంటిజర్స్ మాడ్యులో 23. 4 divides P minus 23 minus 3. P minus 3. 4 divides P minus, మీకు ఫార్ములా ఇచ్చాను మళ్ళీ ఇక్కడ చెప్తాం మీకు. ZNI is a field if and only is a field if ఎప్పుడు అది P divide ZPI అనలా ZPI is a field if 4 divides P minus 3. 4 divides P minus 3 అయితే ZPI ఏమంటామంటే ఫీల్డ్ అంటాం. ఇక్కడ 4 divides 23 minus 3, 4 divides 20 అంటే 20 is divided by 4 కరెక్ట్ కాబట్టి ఇది ఫీల్డ్ అవుతుంది. చెప్పండి అప్పుడు దీనికి కూడా ఏముంటుందండి? దీనికి కూడా మాక్సిమల్ ఐడియల్ ఏది? ఓన్లీ 1 సింగిల్ టర్మ్ సెట్ 0. ఇప్పుడు మీరు డిఫరెంట్ కాంబినేషన్ చెప్పండి. ఎన్ని వస్తాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి చెప్పగలరా? నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఈస్ 3, sir. 3. Yes. That's all. Answer is 3. Number of maximal ideals is 3. అవి ఏంటో కూడా రాసుకోవచ్చు. Number of maximal ideals are 3. సో అవి ఎలా రాస్తామంటే ఫస్ట్ మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం అయితే దీన్ని క్యూ ఫిక్స్ చేసాం అనుకోండి. క్యూని Z5 ని ఫిక్స్ చేస్తే ఇది సింగిల్ టర్మ్ సెట్ 0. క్యూని ఇది సింగిల్ టర్మ్ సెట్ 0. ఇది Z23I. ఇంకొకటి ఉంటుంది ఏంటిదండి? ఇక్కడ ఇది సింగిల్ టర్మ్ సెట్ 0. దీస్ 2 ఆర్ ఫిక్స్. These are the 3 maximal ideals. ఓకే క్లియర్ అండి? రైట్. ఇది మనకు మాక్సిమల్ ఐడియల్స్ మీద మనకు ఎగ్జామినేషన్ లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. సో Z8 Z5 క్రాస్ Z6 ఇది చెప్పండి. చేసామా? ఇది మాక్సిమల్ ఐడియల్స్ ఎన్ని ఉంటాయి ఎవరైనా చెప్పండి? హౌ మెనీ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z5 క్రాస్ Z6? నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z5 క్రాస్ Z6. ప్లీజ్ ట్రై చేయండి ఎవరైనా. ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయి? ఎన్నమ్మా? Z5 అనేది ఫీల్డ్ అవుతుంది. ఓన్లీ 1 మాక్సిమల్ ఐడియల్. చెప్పలేదు. ఎన్న ఆన్సర్? ఎస్ ప్లీజ్. 3, sir. 3నా?
3 నా 2 నా? 3, sir. 3 ఉన్నాయా? వెరీ గుడ్. 3 Three ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫీల్డ్ కాబట్టి దీనికి ఓన్లీ 1 మాక్సిమల్ ఐడియల్. దిస్ ఇస్ సింగిల్ టర్మ్ 0, 2, 3. Z6 ఫీల్డ్ కాదు. 2 and 3 ఆర్ ది ప్రైమ్ నెంబర్స్. దీనికి 2 మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ జనరేటెడ్ బై 2 అండ్ ఐడియల్ రింగ్ జనరేటెడ్ బై Generated by 3. 3. అప్పుడు మనము ఇది ఫిక్స్ చేసాం అనుకోండి. ఒకటేమో ఇది 0 తీసుకున్నప్పుడు R1 అంటే మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z5 క్రాస్ Z6 ఇది ఒకటి. నెక్స్ట్ Z5 R1 క్రాస్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z6. మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z6 అంటే ఏమవుతుంది? ఒకటి జనరేట్ ఉంది, Two. ఒకటి 2 3 and ఉంది. ఈ రెండింటిని ఏమని రాస్తామంటే దీన్ని డిఫరెంట్ కాంబినేషన్ రాసినప్పుడు 3. Z5 క్రాస్ జనరేటెడ్ బై 2 ఒకటి అవుతుంది, ఇంకోటి Z5 క్రాస్ జనరేటెడ్ బై 3. సో ఇవి రెండు వచ్చినాయి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 3 ఉంటాయి. 3 మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయి. ఓకే, సో ఇది సరిపోద్దండి దీంతో. సో మొత్తం మీద మనము ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 మాక్సిమల్ ఐడియల్స్ నీడ్ నాట్ బి ఎ మాక్సిమల్ ఐడియల్ అని చెప్పుకున్నాము. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఐడియల్స్ ఈజ్ ఐడియల్ అవుతుంది బట్ నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్. జెడ్కి ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయంటే ఇన్ఫినైట్ మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయా, ఫైనైటా? జెడ్కి ఐడియల్స్ ఎన్ని ఉంటాయండి? ఇన్ఫినైట్ ఐడియల్స్ ఉంటాయి. మాక్సిమల్ ఐడియల్స్ కూడా ఇన్ఫినైట్ ఉంటాయి. బట్ 2Z, 3Z, 5Z, 7Z అంటే ప్రైమ్ నెంబర్ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ ఆల్సో ఇన్ఫినైట్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ Z. నెక్స్ట్ జెడ్ఎన్ గురించి మాట్లాడుకున్నట్టయితే జెడ్ఎన్ కు మాక్సిమల్ ఐడియల్స్ ఏముంటాయి తెలుసుకోవాలనుకుంటే సింపుల్ ఐడియా, మీరు మొత్తం నేర్చుకుంది జెడ్ఎన్ మీదనే. ద నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆఫ్ జెడ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ ఎన్. నెంబర్ ఆఫ్ ప్రైమ్ డివైజర్స్ ఎన్నుకు ఎన్ని ప్రైమ్ డివైజర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మాక్సిమల్ సంబంధించిన కండిషన్స్. ఇకపోతే సింపుల్ ఒక ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. బికాస్ ఆఫ్ మనకు రేపు పిహెచ్డి ఎంట్రన్స్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవుతారు. చెప్పనా రేపు చెప్పుకుందామండి? చెప్పండి. రైట్, ప్రైమరీ డెఫినేషన్ చెప్పేస్తాను. ప్రైమ్ ఐడియల్ ఇది మీరు కంపారిజన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ప్రైమ్ ఐడియల్ అంటే ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ కూడా ఆర్ అనేది తీసుకుంటాం ఐడియల్. లెట్ ఆర్ బి ఏ కామ్యుటేటివ్ రింగ్. ప్రైమ్ ఐడియల్ అంటే ఆర్బిఏ కామ్యుటేటివ్ రింగ్. అండ్ ఐడియల్ పి అంటే ప్రైమ్ ఐడియల్ కాబట్టి పి తీసుకుంటారు. అండ్ ఐడియల్ పి, ప్రైమ్ ఐడియల్ పి అండ్ ఐడియల్ పి ఇది ఏం కావద్దు చెప్పండి? నువ్వు తీసుకున్నటువంటి ఐడియల్ ఎట్టి పరిస్థితుల్లో ఆర్ కావద్దు. పి నాట్ ఈక్వల్ టు ఆర్. అండ్ ఐడియల్ పి ఆఫ్ ఆర్ is said to be prime ideal. కొంతమంది ఐ కూడా అంటారు. an ideal p of r is said to be a prime ideal if an ideal p of r is said to be a prime ideal if you take 2 elements in r and the product of 2 elements a into b ఎందులో ఉండాలి? p లో ఉండాలి. ab belongs to r and AB is belongs to P implies either product అనేది P లో ఉంటే either A belongs to P or B belongs to P. This is my definition. ఒకసారి చూడండి, R అనేది కామ్యుటేటివ్ రింగ్ తీసుకున్నాను. P అనే ఐడియల్ ని ప్రైమ్ ఐడియల్ అనాలి అంటే చూడండి, దిస్ ఈజ్ మై రింగ్ R. ఇప్పుడు ఇక్కడ P ఒక ఐడియల్ ఉంది. సో పి అయిన ఐడియల్ ని ప్రైమ్ ఐడియల్ అనాలంటే నీ ఎలిమెంట్స్ ఎందులో ఉండాలి? ఆర్ లో ఉండాలి. వీటి యొక్క ప్రోడక్ట్ ఎందులో ఉండాలి? పి లో ఉండాలి. ఏబి ఇస్ బిలాంగ్స్ టు పి, ఏ అండ్ బి ఆర్ ఇన్ ఆర్ లో ఉండాలి. ప్రోడక్ట్ అనేది పి లో ఉంటే ఏం జరగాలి? ఐదర్ ఏ ఇస్ బిలాంగ్స్ టు పి, ఏ అనే ఎలిమెంట్ అన్న పి లో ఉండాలి, బి అనే ఎలిమెంట్ అన్న పి లో ఉండాలి. సో ఐదర్ ఏ బిలాంగ్స్ టు పి ఆర్ బి బిలాంగ్స్ టు పి. సో బికాస్ మనం చూస్తే అర్థమవుతుంది క్లియర్. సో ఆర్ లో ఉందంటే ఆటోమేటికల్ గా పి లో ఉండొచ్చా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ అనే ఎలిమెంట్ A is either belongs to P or not belongs to P. A అనే ఎలిమెంట్ కంపల్సరీ ఆర్ లో ఉండొచ్చు. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే యూ టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్ AB in R, ప్రోడక్ట్ ఎందులోకి వెళ్ళి తీసుకోవాలి? P లోకి వెళ్ళి తీసుకోవాలి. బట్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ either A is in P or B is in P, then we say that P is called as a prime ideal. సో ఇక్కడ కూడా P అనేది R కావచ్చా? P R కావచ్చా బై డెఫినేషన్? నో. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ ఐడియల్ మాక్సిమల్ ఐడియల్ లో పి ఐడియల్ అనేది మాక్సిమల్ ఐడియల్ కానీ ప్రైమ్ ఐడియల్ కానీ రింగ్ కి ఈక్వల్ కాదు. సో ప్రైమ్ అండ్ మాక్సిమల్ ఐడియల్స్ ఆర్ నెవర్ బి ఈక్వల్ టు హోల్ రింగ్.
హోల్ రింగ్ కి ఈక్వల్ కాదు. నోట్ రాసుకోవచ్చు మనము. ప్రైమ్ ఐడియల్ ఈజ్ నెవర్ be హోల్ రింగ్. హోల్ రింగ్ ఈక్వల్ కాదు. మాక్సిమల్ ఐడియల్ కూడా. మాక్సిమల్ ఐడియల్ నెవర్ బి హోల్ రింగ్. హోల్ రింగ్ కి ఈక్వల్ కాదు. ఓకే, సో నేను ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. సో I is equal to, simple example, single term set 0. I is equal to single term set 0 is prime ideal. Is prime ideal. Everiki prime ideal of integers. I is equal to single term set 0 is prime ideal of Z. I is equal to single term set 0 is the prime ideal of a ring Z. ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పండి మీరు ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళు. నేను Z తీసుకున్నాను, ఇందులో ఒక ప్రైమ్ ఐడియల్, ఆ ప్రైమ్ ఐడియల్ ఏంటిది? P ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాడు ఇక్కడ? I ఈజ్ ఈక్వల్ టు P అనుకుందాం. P ఈజ్ ఈక్వల్ టు సింగిల్ టర్మ్ సెట్ 0 ఈజ్ ఎ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ Z. ఇది నా P అనుకుంటుంది. P అంటే ఏంటి? సింగిల్ టర్మ్ సెట్ 0. ఇది ప్రైమ్ ఐడియల్ అవుతుందా? ఇది క్వశ్చన్ మార్క్. అంటే సింగిల్ టర్మ్ సెట్ 0 అనేది ఇంటిజర్స్ కు ప్రైమ్ ఐడియల్ అవుతుందా? ఎస్. ఎలా తీసుకోవాలి చెప్పండి? ఐఎమ్ టేకింగ్ 2 ఎలిమెంట్స్. వన్ ఈజ్ A అండ్ B ఈజ్ బిలాంగ్స్ టు Z. లెట్ A కామా B ఈజ్ బిలాంగ్స్ టు Z అండ్ A ఇంటూ B ఎందులో ఉండాలండి? P లో ఉండాలి. A and B belongs to Z such that their product is in such that product compulsory A into B is belongs to I లో ఉండాలి. ఇలా తీసుకోండి. This implies AB belongs to I అంటే what is your P? P అంటే మనం ఏమనుకున్నాం? What is my P? 0. ఓకే, చూడండి. AB is belongs to P. P is equal to single term set 0. That means AB is belongs to single term set 0. What is your idea? AB belongs to single term set 0 and ultimately what is the meaning of this? AB is exactly equal to 0. AB is equal to 0. Product of two numbers is equal to 0 means, and also AB are the belongs to Z. Z is a integral domain. It has no zero divisors. Either A is equal to 0 or B. Either A is equal to 0 or B is equal to 0 because of Z is an integral domain. Product of two numbers is equal to 0. Z is an integral domain. Therefore, it has no zero divisors. Either A is equal to 0 or B is equal to 0. That means A is equal to 0 means ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు? అయ్యా, if A is equal to 0, then A belongs to I. Because of A 0 అయిందంటే A belongs to P. What is my P? P అంటే ఏంటి? సింగిల్ టర్మ్ సెట్ 0. A is equal to సింగిల్ టర్మ్ సెట్ 0 కాబట్టి ఖచ్చితంగా 0 అనేది ఎందులో ఉంటుంది? P లో ఉంటుంది. Then A belongs to P, which is nothing but single term set 0. తర్వాత if B is equal to 0, then ఈ ఎలిమెంట్ ఎందులో ఉండొచ్చు? B belongs to P because of P is equal to single term set 0. ఏం జరిగింది చెప్పండి ఇక్కడ? ఏం జరిగింది? either A belongs to P or B belongs to P. A అనేది P లో ఉంది or B is also belongs to P. Therefore P is prime. yes, AB belongs to P implies either A belongs to P or B belongs to P. This implies P is prime ideal. P is a prime ideal of everiki Z. So what is my P? P is equal to single term set 0. Single term set 0 is a prime ideal of Z. So integers ku single term set 0 అనేది prime ideal అవుతుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్. ఇది ఇంకో Z అనేది ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ కు ప్రైమ్ ఐడియల్ ఆల్వేస్ ఏం కావచ్చండి? నోట్, Z is an integral domain. This integral domain has a prime ideal is single term set 0. So if R is an integral domain, Z like Z an integral domain కాబట్టి, if R is an integral domain, then
P is equal to singleton set 0 is always ఏం కావాలి? Always a prime ideal. Always a prime ideal of R. ఒకవేళ ఏదైనా రింగ్ కనుక ఇంటిగ్రల్ డొమైన్ అయితే దానికి సింగిల్టన్ సెట్ 0 ఆల్వేస్ ప్రైమ్ ఐడియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Z is an integral domain, singleton set 0 is always a prime ideal. How many prime ideals of a field? Next question. How many prime ideals of a field? Field కి ఎన్ని ఉంటాయి? How many prime ideals ఎవరైనా ఆఫ్ ఏ ఫీల్డ్ చెప్పగలరు? అసలు ఫీల్డ్ కి ఎన్ని ఐడియల్స్ ఉంటాయి? 2 ideals. Every field has 2 ideals, which are singleton set 0 and itself. Itself is not a, ఇది itself అనేది ప్రైమ్ ఐడియల్ కావచ్చా? No, sir. Itself never be prime ideal. Itself never be prime ideal. Itself అనేది ఎట్టి పరిస్థితిలో ప్రైమ్ ఐడియల్ కాదు. ఇక మిగిలిన ఐడియల్ ఏంటండి? ఇంకో విషయం, ఎవ్రీ ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా? హౌ మెనీ ప్రైమ్ ఐడియల్స్ ఆఫ్ ఏ ఫీల్డ్ అన్నాడు. ఇక్కడ ఫీల్డ్ కు ఉన్నటువంటి ఐడియల్స్ వచ్చేసి ఓన్లీ 2 ఉన్నాయి. సో ఇది ప్రైమ్ ఐడియల్, ఇట్ సెల్ఫ్ అనేది ప్రైమ్ ఐడియల్ కాదు. ఇక ఉన్న ఐడియల్ ఏంటండి? సింగిల్టన్ సెట్ 0. హెన్స్ singleton set 0 is the only prime ideal. Singleton set 0 is the only prime ideal. Therefore, ఇప్పుడు చెప్పండి, ఫీల్డ్ కు ఎన్ని ప్రైమ్ ఐడియల్స్ ఉంటాయి? ఓన్లీ వన్. ఫీల్డ్ కు ఎన్ని మాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయి? Only one. Only one. Every field has only one maximal ideal, one prime ideal. Okay na? Yes. So notice ఏంటంటే every field has only one maximal ideal, and one prime ideal, which is అదేంటిది? సింగిల్టన్ సెట్ 0. అదేంటిది అంటే సింగిల్టన్ సెట్, అదే మాక్సిమల్ ఐడియల్ అవుతుంది, అదే ప్రైమ్ ఐడియల్ అవుతుంది. ఏంటిది అంటే సింగిల్టన్ సెట్ 0. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ మాక్సిమల్ ఐడియల్, వన్ ప్రైమ్ ఐడియల్, ఈ సింగిల్టన్ సెట్ 0. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్స్ లో ఇలా అడగవచ్చు, హౌ మెనీ ప్రైమ్ ఐడియల్స్? ఆన్సర్ చెప్పాలి అందరూ. హౌ మెనీ ప్రైమ్ ఐడియల్స్? How many prime ideals of yes, F is equal to denote చేస్తున్నాను, which is equal to Q, set of all real numbers, set of all complex numbers, Gaussian integers, Zi, Q cross singleton set 0. Yes, field అవుతుంది. R cross singleton set 0 cross 0. ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అవుతాయండి. ఎన్ని అవుతాయమ్మా? ఎన్ని ఉంటాయి? ఓన్లీ వన్. సో F is a field. Then it has only one prime ideal. F is a field. It has only one prime ideal. Okay, next. Second question. Z15 కు ఎన్ని ప్రైమ్ ఐడియల్స్ ఉంటాయి? రైట్. హౌ మెనీ ప్రైమ్ ఐడియల్స్ ఆఫ్, అట్లా అనకుండా ఇట్లా అడుగుతున్నాను. R is equal to, my ring R is equal to Z15. My question is, then P is equal to singleton set 0 is the prime ideal of
Z15 ఆర్ క్వశ్చన్ మార్క్. ఈ Z15 అనేది ఇది మీకు విషయం తెలుసు, ఒకవేళ ఫీల్డ్ అయితే దానికి ఏం ఐడియల్స్ ఉంటాయి, ప్రైమ్ ఐడియల్స్ ఏముంటాయండి? If if R is a field, it has only one prime ideal. Is it Z15 is a field? No. No, ఇది sir. ఫీల్డ్ కాదు. ఇప్పుడు ఇది ఫీల్డ్ కాదు, దీనికి ఐడియల్ సింగిల్టన్ సెట్ 0 అవుతుందా? ఇది క్వశ్చన్ మార్క్. Every field has a one prime ideal, that is singleton set 0. Now my question is, how many prime now my question is, singleton set 0 is the prime ideal of Z15. ఎట్లా చేయాలి? ఇది Z15 అండి, ఆర్ రింగ్. ఇక్కడ ఒక ఐడియల్ తీసుకున్నాను, వాడు P. P ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0. ఎట్లా మూవ్ కావాలి? ఐఎమ్ టేకింగ్ 2 ఎలిమెంట్స్, AB ఒక ఎలిమెంట్ తీసుకోవాలి Z15 లో. చెప్పండి, ఒక 2 ఎలిమెంట్ చెప్పండి Z15 లో. లెట్ Z15 ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అప్ టు 14. టేక్ 2 ఎలిమెంట్స్, వాటి యొక్క ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ ఇందులో 0 రావాలి. 3, 5. 2 ఎలిమెంట్ 3, 5, sir. 3, 3, 5. లెట్ A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు 5. ఈ రెండు ఎక్కడ ఉన్నాయండి? ABR ఆర్ ఇన్ Z15 లో ఉన్నాయి. రైట్. సచ్ దట్ ఎట్లా తీసుకుంటున్నా అంటే A ఇంటూ B అంటే ఎంత? 3 ఇంటూ 5. 3 ఇంటూ 5 15 అంటే ఎంత అవుతుంది? 0. సచ్ దట్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 15. అంటే ఏం జరిగింది చెప్పండి ఇక్కడ మీరు ఎవరైనా? నేను ఎట్లా తీసుకున్నాను? దిస్ ఇంప్లాయిస్ AB ఈజ్ బిలాంగ్స్ టు సింగిల్టన్ సెట్ 0. సింగిల్టన్ సెట్ 0 అంటే అర్థం ఏంటండి? సింగిల్టన్ సెట్ 0 ఈజ్ నథింగ్ బట్ P. 3 into 5 is equal to 0 వచ్చింది కదా. 0 is equal to, ఇట్లా రాయండి, ఇక్కడ సింగిల్ 0 కాదు కదా. AB belongs to P రాయొచ్చా నేను? A into B is equal to 3 into 5 0 because of my P ideal P is equal to single 0. AB belongs to P వచ్చింది. నేను ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి చెప్పండి? Now I am going to prove either A belongs to P or B belongs either A belongs to P or B belongs to P అని చెప్పాలి. మరి పాసిబుల్ అవుతుందా? 3 is it belongs to P, P అంటే 0. AB belongs to P, P అంటే సింగిల్ 0 కదా. ఎంప్లాయిస్ బట్ అంటారు, బట్ A అంటే నాది 3, బట్ 3 ఈక్వల్ టు 0. 3 0 అవుతుందా? No, sir. 3 does not belongs to P because of P అంటే సింగిల్ 0. అండ్ ఇంకోటి ఏంటి? 5 also does not belongs to P. P is nothing but single 0. సో 3 అనేది 0 లో ఉండదు, బికాస్ ఆఫ్ 3 0 అవుతుందా? 5 0 అవుతుందా? కాదు. బట్ AB belongs to P, ప్రోడక్ట్ అనేది 0 is nothing but P. ప్రోడక్ట్ ఈజ్ ఇన్ P లో ఉంది, బట్ ఈ ఎలిమెంట్స్ చూస్తే ఇండివిజువల్ ఎలిమెంట్స్ A not belongs to P, B also not belongs to P. So we say that P is equal to singleton set 0 is not ఏమనాలి? ప్రైమ్ ఐడియల్ ఆఫ్ Z15. P is equal to singleton set 0 అనేది ప్రైమ్ ఐడియల్, నాట్ ఏ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ Z15. Z15 కి ఇది ప్రైమ్ ఐడియల్స్ కావు. ఓకే. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ Zn is equal to, మరి సార్ how to find number of prime ideals of a ring Zn? Yes, shortcut formula. Number of, ఎవరికైనా ఐడియా ఉందమ్మా? Number of distinct prime. Yes, number of prime ideals of a ring Zn is equal to, number of prime ideals of a ring Zn is equal to number of divisors. సేమేనా? నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n. నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ అంటే Zn కనుక తీసుకున్నట్లయితే ప్రైమ్ ఐడియల్స్ ఎన్ని ఉంటాయో మాక్సిమం ఐడియల్స్ కూడా అన్ని ఉంటాయి. సేమ్ ఫార్ములా కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ Zn, నెంబర్ ఆఫ్ మాక్సిమం ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ Zn ఫార్ములా. Prime divisors. సారీ, Number of prime divisors. సారీ, ఓకే నెంబర్ ఆఫ్, కరెక్ట్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ డివైజర్స్ ఆఫ్ n. రెండు కూడా సేమ్ ఉంటాయి. సో అప్పుడు
థీరం ఒకటి ఉంటదండి, ఎవ్రీ ప్రైమ్ ఐడియల్ మాక్సిమల్ ఐడియల్ అవుతుందా, ఎవ్రీ మాక్సిమల్ ఐడియల్ ప్రైమ్ ఐడియల్ అవుతుందా? we have a theorem, every maximal ideal is a prime ideal. నెక్స్ట్ వీటికి సంబంధించిన రిలేషన్స్ కొన్ని క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. షార్ట్ కట్స్ ఏంటివి, కొన్ని ప్రాబ్లమ్స్, క్యూ రూట్ డి, జెడ్ రూట్ డి ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా, ఫీల్డ్ అవుతుందా అనే కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా మేడం రాకపోవడం వల్ల మనం తీసుకున్న క్లాస్. ఓకేనా, క్లియర్ ఏనా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇదర్ ఎనీ డౌట్స్?